అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ముఖాముఖి చర్చాగోష్ఠి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. విష్ణువర్ధన్ రావు గారు వారు ఆల్రెడీ వేదికపై విచ్చేసి ఉన్నారు. మాజీ శాసనమండలి సభ్యులు మన సుపరిచితులు మన మిత్రులు కెఎస్ లక్ష్మణరావు గారు ఇక్కడే ఉన్నారు. మాజీ మంత్రివర్యులు శ్రీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు వేదికపై ఉన్నారు. ముందుగా వీరందరినీ స్వాగతిస్తూ సభను కొనసాగించవలసిందిగా వల్లమరెడ్డి లక్ష్మణరెడ్డి గారిని కోరుచున్నాను. మాదక ద్రవ్యాల మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. 1989లో ప్రారంభమైన ఈ దినోత్సవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో యువత పూర్తిగా నిర్వీర్యం కావటానికి ప్రధాన కారణంగా ఈ మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు, మద్యం ఇవన్నీ కారణభూతం అవుతున్నాయి. ప్రభుత్వాలు మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూసి విపరీతంగా అమ్మకాలను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రజలు తాగి తూలుతూ ఉంటే ప్రభుత్వాలు నడుస్తూ ఉన్న పరిస్థితిని గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో ఈగల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి కొంత ఈ డ్రగ్స్, గంజాయి ఇలాంటివి లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనకున్న పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా వినియోగించకుండా ప్రతి ఎమ్మెల్యేకి ఒక ఎస్ఐ, కొంతమంది పోలీసులు, ఒక వెహికల్ ఆయనకి బాడీ గార్డుగా పంపుతూ ఉంటాం. బందోబస్తులకి, సెక్యూరిటీకి, వారు జరిపే మీటింగులకి, అంటే ముఖ్యమైన అవసరాలకి ఈ గంజాయిని పట్టుకోవడానికో, డ్రగ్స్ పట్టుకోవడానికో, లేకపోతే యువతలో మార్పు తీసుకురావడానికో వీటి కోసం వినియోగించకుండా దాని భిన్నంగా ఉపయోగం లేని కార్యక్రమాలకి ఎక్కువ ఖర్చు పెడుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మద్యం బహిరంగ సేవన అనేది విపరీతంగా పెరిగింది. ఎక్కడ పబ్లిక్ ప్లేస్ చూసినా మద్యం తాగుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. బెల్ట్ షాపులు, అనాధికారిక షాపులు విపరీతంగా పెరిగినాయి. దానికి ప్రధాన కారణం మద్యం షాపు 85 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజుతో ఏర్పాటు చేయడంతో ఆ 85 లక్షల రూపాయలు చెల్లించాలంటే తన షాపులో అమ్మితే సాధ్యం కాదు. అందుకని అనేక షాపులు అనధికారికంగా వారే ఆ షాప్ యజమాని పెట్టడం, వాటికి రక్షణగా ఎక్సైజ్ వాళ్ళని, పోలీసులను ఉపయోగించుకోవటం ఇవి జరుగుతూ ఉన్నాయి. ప్రతి మద్యం షాపులో స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే వాటాదారుడుగా మారటం కానీ లేదా నెలవారీ మామూలు తీసుకోవడం కానీ జరుగుతూ ఉంది. కారణం ఆ మద్యం షాప్ సక్రమంగా నడవాలంటే వీళ్ళందరి యొక్క సపోర్ట్ అవసరమైన పరిస్థితి ఉత్పన్నమైంది. మేము 1990లో ఆంధ్ర రాష్ట్రంలో అక్షరాస్యత ఉద్యమం నడిపి దాంట్లో భాగంగా సారా వ్యతిరేక ఉద్యమం నడిపినప్పుడు మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. స్వర్గీయ ఎన్టీ రామారావు ఆ పరిస్థితిని గమనించి తాను అధికారం రాగానే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తానని ప్రకటించి ఆచరణలో అమలు చేసి 16 నెలల పాటు ఈ రాష్ట్రంలో మద్య నిషేధం అమలైంది. ఆ 16 నెలలు మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో నేరాల దగ్గర, హత్యల దగ్గర, అత్యాచారాల దగ్గర, రోడ్డు ప్రమాదాల దగ్గర, మహిళల్లో పొదుపు లక్షణం పెరిగింది. డ్వాక్రా గ్రూపులు వచ్చినాయి. మహిళ ఎందుకంత చొరవ తీసుకొని ఉద్యమంలో పాల్గొందంటే నా భర్త ఆదాయం నా కుటుంబానికి చేరాలి, నా భర్త ఆదాయం నా ఇంటికి చేరాలి, నా ఇల్లు అభివృద్ధికి నా బిడ్డ ఆదాయం ఉండాలి అని తపనబడి ఉద్యమించింది. ఆ మహిళా ఉద్యమం ఆ స్థాయికి చేరిన తర్వాత రాజకీయ పార్టీలు కొంత స్పందించి ముందుకొచ్చింది. కానీ ఈరోజు పరిస్థితి ఎక్కడ చూసినా గంజాయి మొత్తం భారతదేశానికి పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్. ఒరిస్సా, ఆంధ్ర బార్డర్లో కొన్ని వందల ఎకరాల్లో గంజాయి పండిస్తూ ఉంటే ఇప్పుడున్న టెక్నాలజీలో, ఇప్పుడున్న ఆధునిక
విజ్ఞానంలో వాటిని కనుక్కోవడం చాలా ఈజీ, వాటిని ధ్వంసం చేయడం కూడా చాలా ఈజీ. కానీ ఆ వైపు దృష్టి పెట్టరు. అక్కడ లోకల్ అధికారులు, లోకల్ రాజకీయ నాయకులు, వారి యొక్క అవినీతి ఇవన్నీ అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ దాకా రవాణా అవుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. సో ఈ పరిస్థితుల్లో ప్రజల్ని జాగృతం చేయాలి, చైతన్యవంతులు చేయాలి అనే కోరిక మనకన్నా ప్రభుత్వాలకు ఎక్కువ ఉండాలి. కానీ ఈ సంవత్సర కాలంలో నేను గమనించాను, ₹1 కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్యం తాగితే ఈ దుష్ఫలితాలు ఉండయి అని చెప్పడానికి ₹1 ఖర్చు పెట్టలేదు. ఒక ప్రింట్ మీడియాలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు, ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. బహిరంగ సభల్లో, అది చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, బహిరంగ సభల్లో కూడా మీరు తాగటం మానండి, తగ్గించండి, తద్వారా సమాజం ముందుకెళ్ళుద్ది అనేటువంటి ఆ మంచి విషయాల్ని ప్రజల ముందు ఉంచడానికి సాహసించట్లేదు. కానీ మిగతా అనేక విషయాల్లో మోడీ గారు వస్తున్నారంటే ఇండియాకి, ఆంధ్రాకి అన్ని పేపర్లలో ఫుల్ పేజీలు, హిందూ లాంటి పేపర్లో కూడా ఒక ఫుల్ పేజీ హిందూ లాంటి పేపర్లో ఇవ్వాలంటే కనీసం ₹1,00,00,000 ఉంటుంది. అలాంటి అన్ని పేపర్లలో ఫుల్ పేజీలు. లేదా ఏదైనా యోగా నిర్వహిస్తున్నామంటే ఒక ఫుల్ పేజీ, సుపరిపాలన, స్వర్ణాంధ్ర ఒక ఫుల్ పేజీ. ఇట్లా విపరీతంగా అవసరం లేని వాటికేమో విపరీతంగా ఖర్చు పెడుతూ ఉన్నాం. ప్రజల్ని, యూత్ని చైతన్యవంతులు చేయడానికి ఉపయోగించే మంచి విషయాలు చెప్పడానికి మాత్రం మనం ఖర్చు పెట్టలేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పెద్దలు ఎంవి రావు గారు జార్ఖండ్ రాష్ట్రానికి డీజీపీగా పనిచేశారు, ఐపీఎస్ ఆఫీసరు. ఈరోజు మన దగ్గరలో ఉన్న ఎన్ఆర్ఐ హాస్పిటల్కి అడ్మినిస్ట్రేటర్గా సుప్రీంకోర్టుతో నియమించబడి గత 4 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నారు. పేద రోగులకి సహాయం అందించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. వారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. మిత్రులు లక్ష్మణరావు గారు, డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, వారందరికీ ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ ఎంవి రావు గారు ముందుగా మాట్లాడతారు. జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మాణిక్యవర ప్రసాద్ గారు, మన మాజీ ఎమ్మెల్సీ, ఇక్కడ ఉన్న పెద్దలు, మిత్రులందరికీ శుభాభినందనలు. ఈరోజు మాదక ద్రవ్యాల వినియోగము, రవాణా వ్యతిరేక దినంగా ప్రపంచం మొత్తంలో ఈ కార్యక్రమం అవేర్నెస్ కోసం చేస్తారు. ఈ ప్రత్యేకంగా ఒక రోజు పెట్టడంలో ఉపయోగాలు ఉన్నాయి. దానికి ఒక ప్రాబ్లం కూడా ఉంది. చాలా చోట్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఒక రోజు కేటాయిస్తామో దేనికోసమైనా, ఆ ఒక్కరోజు ఏదో కార్యక్రమం చేసి దాని గురించి బాగా హైప్ చేసి ఇక మనం డ్యూటీ మనం చేసామనుకుంటారు అందరూ. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆ రోజున మొత్తం ప్రొద్దున సాయంత్రం వరకు ఈ దేశంలో అందరూ మహిళల రక్షణ, మహిళలకి సాధికారత, మహిళలకి గౌరవం ఇవ్వటం గురించి మాట్లాడి, అదే రోజు రాత్రి మన తల్లులు, భార్యలు, కూతుర్లు, కోడళ్ళు, చెల్లెలు, అక్కలు సిగ్గుపడేలాంటి భాషను మనం వాడుతూ ఉంటాం. అందుకని ఈరోజు ఈ యుఎన్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి యాంటీ డ్రగ్స్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ డేగా పెట్టారు. కానీ ఈ ప్రయత్నం ప్రతిరోజు సాగాలి. మాదక ద్రవ్యాలు, పర్టికులర్గా డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ అనేది అత్యంత భయంకరమైనవి. ఎందుకంటే అవి సమాజాలను నామరూపాలు లేకుండా చేస్తాయి. దీనిలో ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక డార్క్ ట్రేడ్. కొన్ని కార్టెల్స్ కంట్రోల్ చేస్తాయి. అది ఒక సమాంతర గవర్నమెంట్లు నడుపుతాయి. దానికి ఒక క్లియర్ కట్ హైరార్కీ ఉంటుంది. ఒక బాసు, దాని తర్వాత అంచెలంచెలుగా తిరుగులేని అధికారం ఉన్న హైరార్కీ ఉంటుంది. దానిలో జడ్జిలు, కోర్టులు, ప్రాసిక్యూటర్లు, పోలీసులు అన్నీ వాళ్ళే. వాళ్ళ దగ్గర ఒకటే శిక్ష,
వాళ్ళ ఇంట్రెస్ట్కి అడ్డుతగిలే వాళ్ళు ఎవరున్నా సరే మృత్యుదండన చంపేయటమే. సో ఈ కార్టెల్స్ ఎంత బలవంతమైనవి అంటే కొన్ని గవర్నమెంట్లని వాళ్ళే శాసిస్తారు. కొన్ని దేశాల గవర్నమెంట్లని వాళ్ళే శాసిస్తారు. వాళ్ళ మాట కాకుండా ఆ గవర్నమెంట్లు ఏం చేయలేవు. సో ఇంత స్ట్రాంగ్ కార్టెల్స్ కంట్రోల్ చేసే ఈ ట్రేడ్ వల్ల ఎన్నో దేశాలు సర్వనాశనమైనవి. ఎన్నో దేశాల్లో ప్రభుత్వాలు నామమాత్ర ప్రభుత్వాలే అవి వాళ్ళ ప్రజల కోసం ఒక అత్యంత బాధాకరమైన పరిస్థితులు క్రియేట్ చేసి పెట్టారు. వాళ్ళందరూ అందరూ తెలుసు, అందరూ చదువుకున్న వాళ్ళే. అదే వ్యవస్థని మనకి కొంతవరకు ఇండియాలో కూడా చూడటానికి కనపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో లక్ష్మణరెడ్డి గారు చెప్పినట్టు ఏఓబిలో బలిమెల రిజర్వాయర్ చుట్టూ మీరు ఈ రోజు వెళ్ళినా సరే కంప్లీట్గా గంజాయి ఒక కార్పొరేట్ ఫార్మింగ్లా కనపడుతుంది. కంప్లీట్ ఆ ఏరియా అంతా అదే. దాన్ని ఎవరు ఎంతవరకు ఆపలేదు. లక్ష్మణరెడ్డి గారు చెప్పినట్టు మీరు అన్నారు దేనికి అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు, ప్రజలకు ఉపయోగపడేమని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రజలకి గవర్నమెంట్కి మధ్య కనెక్ట్ అనేది లేదు ఎక్కడా కూడా. మన రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో లేదు. మీ అవసరాలు వేరు, వాళ్ళ అవసరాలు వేరు. మీరు 1000 మంది వేస్తే వాళ్ళకి పని అవ్వదు. వాళ్ళ అవసరం ఉన్నాయి వాళ్ళు వేసుకుంటారు, మనకు అవసరం ఉన్నాయి వాళ్ళు వేరు. సో అలాగే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వీటిల్లో పోలీస్ వ్యవస్థకు చాలా పెద్ద భూమిక ఉంది, చాలా రోల్ ఉంటుంది. మా నార్కోటిక్స్, డ్రగ్స్ సరఫరా వీటిని వాడటం మీద అందరూ అవినీతి పరులని అనకూడదు, కొంతమంది డెఫినెట్గా. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న ఈ నార్కోటిక్ ట్రేడ్ అనేది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. దానికి ఒక హైరార్కీ ఉంది ముందు చెప్పినట్లే. అది అంతులేనంత డబ్బు తెచ్చి పెడుతుంది. ఆ డబ్బులతో వ్యవస్థలను కొనేస్తారు వాళ్ళు. సబ్వర్షన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్. అది పోలీస్ వ్యవస్థనే కొంటారు, పొలిటీషియన్లనే కొంటారు, కోర్టులను కొంటారు. జైల్లో పెడితే జైలు అధికారులను కూడా కొని జైల్లో కూడా హోటల్లో చేసుకుంటారు వాళ్ళు, ఒకవేళ ఉండవలసిన పరిస్థితులు వస్తాయి. సో కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఉన్న మంచి పోలీసులు ఎవరన్నా పనిచేయాలంటే ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ, నేను కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ కానీ ఒక విచిత్రమైన స్థితి ఏంటంటే పోలీసు వ్యవస్థని ప్రజల నుంచి వాళ్ళు ఎన్నుకున్న ప్రతినిధులను కాపాడటానికి వాడుతున్నారు. చాలా విచిత్రమైన పరిస్థితి. ఈ దేశంలో ఎక్కువ శాతం పోలీస్ బలగాలన్నింటినీ గవర్నమెంట్లో ఉన్న పెద్దల్ని ప్రజల నుంచి కాపాడటానికి వాడతారు. అవసరం ఎందుకు పడిందో మరి, అంత భయం ఏంటి? మిమ్మల్ని ఎన్నుకుని పంపిన వాళ్ళు మిమ్మల్ని ఎందుకు చంపుతారు? మీరు మంచి చేస్తాంటే మిమ్మల్ని చంపాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? చంపాలని కాదు, మీ మీద రాయేయాలని కూడా ఎందుకు అనుకుంటారు? ఒక మంచి సీఎం ఉండేవాడు, ఒక 10 మంది పోలీసులను పెడితే, అరే వీళ్ళు ఉంటేనే నేను ఎవరో తెలుస్తున్నాయా, లేకపోతే అసలు మామూలుగా నేను రోడ్డు మీద పోతాను, నన్ను ఎవరో ఏమనరు, మీరు ఉండటం వల్ల నాకు ఒక భద్రతకి ముప్పు కలగవచ్చు. కానీ ఇప్పుడు మేము జార్ఖండ్లో, బీహార్లో చాలా రకరకాల మాఫియా గ్యాంగ్స్, తర్వాత రకరకాల ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఉన్న ఏరియాల్లో పనిచేసాం. ఆ ఏరియాల్లో మీరు పోలీస్ వెహికల్ వెళ్తే మీ వెహికల్ లేపేయచ్చు, మీ మీద ఫైరింగ్ చేయొచ్చు. నార్మల్గా బస్సులో కూర్చుని వెళ్తే ఎవరో ఉండరు, మిమ్మల్ని గుర్తుపెట్టేవాడు ఎవడు ఉండడు. అట్లాగే ఆ సీఎం అనేవాడు అసలు వీళ్ళు లేకుండా నేను ఏ ఊరు తిరిగినా నాకేం బాధలేదు, ఎవరు అసలు నన్ను ఏమన్నా అనరు, గుర్తుపట్టేవాళ్ళు తక్కువ, గుర్తుపెట్టినా కూడా ఏమనరు, ఎందుకంటే ఎవరికి ఏమీ హాని చేసింది లేదు అని. సో అలా అనగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాదు, రమణ సింగ్ కాదులేండి, పేర్లు వద్దులే. ఎందుకు వద్దు అంటున్నానంటే ఒకవేళ మిగిలిన మాకు జార్ఖండ్లో ఫస్ట్ సీఎం బాబులాల్ మరాండి. ఈరోజు కూడా అంటే నేను ఇక్కడేదో ఎవరినో ప్రమోట్ చేయడానికి దాని గురించి కాదు, నేను చూసింది కానీ చెబుతున్నాను. ఇక్కడ రైతు గర్జన అని ఒకటి అయింది ఒక టైంలో. ఈయన బీజేపీ వదిలేసేసి వేరే పార్టీ పెట్టుకున్నాడు, జార్ఖండ్ ముక్తి మోర్చా, వికాస్ మోర్చా అని. అప్పుడు
మనకి దానికి వచ్చారు ఇక్కడికి. నేను ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఇన్వైట్ చేస్తున్నారు. అప్పుడు అయినా దీనిలోనే ఉంది, 2006 అనుకుంటా. వెళ్ళండి అంటే అదే వద్దులే అన్న. ఎందుకంటే అరే 2 పేర్లు బట్టలు ఉన్నాయి, ఒకటేమో వేసుకున్నాం, ఒకటేమో ఉతికారేసారు, ఇంతవరకు ఆరలేదు, ఇప్పుడు ఊడ్చి నడబోతాం అంటే 2 పేర్లు బట్టలు ఉంటాయంటే ఆయన పొజిషన్లో ఉన్నాడు అప్పుడు, అట్లాంటి వాడు. సో ఈరోజు కూడా సో అందరూ దొంగలు ఉండరు. లేదా ఈరోజు ఏమైంది, సంపాదించుకోలేని అసమర్థులు అనొచ్చేవాడు అన్న. అది కూడా ఉండదు కొంతవరకు. ఎనివే మనం దాని నుంచి డైవర్ట్ అవ్వద్దు. మాదక ద్రవ్యాల గురించి అంతులేనంత స్లష్ మనీ జనరేట్ చేస్తుంది ట్రేడ్. ఆ ట్రేడ్తో వచ్చిన డబ్బుల్లో మొత్తం వ్యవస్థలను కొనేస్తారు వీళ్ళు. అది ప్రాబ్లం. సో మనకి ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంది, దానిలో అరెస్ట్ అయితే 6 నెలలు మినిమం బెయిల్ రాకూడదు, శిక్షలు చాలా భారీగా ఉంటాయి, ఇవన్నీ ఓకే. కానీ చట్టాలు శిక్షలు వీటి గురించి మాట్లాడితే మనిషిని చంపితే మరణదండన లేకపోతే లైఫ్ సెంటెన్స్ అనేది ముందు నుంచే ఉంది. కానీ మనుషులను చంపటం ఆపేశారు ఎవరన్నా? దొంగతనాలు ఆగినాయా? అందుకని చట్టాలు ఎంత తీవ్రమైన శిక్షలు పడాయి అనేది ఎప్పుడు కూడా నేరాలను ఆపవు. ఓన్లీ మనం చెప్పుకోవడానికి. నేరాలను ఎప్పుడు ఆపుతాం మనం? జనం చైతన్యవంతం అయ్యి మనం మంచి ఏంటి అనేది మనం గ్రహించిన రోజున. ఈ రోజున మనందరికీ ఒక టైంలో ఇవి ఏ మతానికో లేకపోతే ఒక కులానికో సంబంధించింది కాదు, ఒక మానవ జాతికి ముందు నుంచి కూడా 3 సంపదలు. ఎప్పుడన్నా సంపద గురించి మాట్లాడితే ఆదిమ కాలం నుంచి ఇప్పటివరకు కూడా 3: శిశు సంపద, పశు సంపద, భూ సంపద. ఎంత భూమి ఉంది, ఎన్ని క్యాటిల్ హెడ్స్ ఉన్నాయి, అవి మేకలు అవ్వచ్చు, గొర్రెలు అవ్వచ్చు, ఒంటెలు అవ్వచ్చు, గేదెలు అవ్వచ్చు, ఆవులు అవ్వచ్చు, ఇంకోటి పందులు అవ్వచ్చు, ఏ అయితే మనుషులకు ఉపయోగపడాయో. ఎంతమంది పెట్టెలు ఉన్నారు? సరే, ఇప్పుడు సంపద అనేది చాలామందికి క్యాటిల్లో ఉండవు, చాలామందికి భూమి ఉండదు. కానీ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్లు ఉంటాయి, బిల్డింగ్లు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి. సో ఆ 2 సంపదల్ని మనం యాడ్ చేసేసి వాళ్ళకున్న ప్రాపర్టీ ఏంటి అనుకుందాం. ఇంకోటి వాళ్ళకున్న సంతానం. ఇప్పుడు మనం ఇది మాట్లాడుతున్నప్పుడు మాదక ద్రవ్యాల గురించి, సంతానం గురించి జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఒక్క జనరేషను దీనికి బానిసలయ్యారంటే మీ వంశం అంతటితో క్లోజ్. వంశం అంటే ఆ కుటుంబం. ఇక దానికి తర్వాత పుట్టగతులు ఉండవు, అయిపోయినట్టే. దానికి మాదక ద్రవ్యాల్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే దానికి అలవాటు పడిన వాళ్ళు జీవితంలో పర్పస్ ఏమి ఉండదు. ఇంకా వాళ్ళు ఓన్లీ డే టు డే బతికేది ఏంటంటే పొద్దున నిద్రలే కళ్ళు లేచినప్పటి నుంచి ఆ టైంకి మళ్ళీ ఆ డ్రగ్ తీసుకున్న అది వాళ్ళ జీవిత పరమార్థమే అది అయిపోతుంది. ఇక దాన్ని తప్పించి దాని బియాండ్ ఇంకేం ఆలోచించలేరు వాళ్ళు. అది ఎందుకంటే ఎప్పుడైతే జీవిత పరమార్థం అది అయిందో అది పొందటం కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. అమ్మా బాబుని చంపేస్తారు, పెళ్ళాన్ని చంపేస్తారు, కన్న బిడ్డలను చంపేస్తారు, చేతికి ఏది దొరికితే తీసుకుని ఎవరినైనా కొడతారు. ఎక్కడ దొరకపోతా అంటే వాళ్ళని వాళ్ళే సెల్ఫ్ హార్మ్ చేసుకుని చేతులు కట్ చేసుకోవటము, ఇలాంటివన్నీ చేస్తారు. సో ఆ విధంగా చాలా భయంకరమైంది. అందుకనే ఈ రోజుల్లో అత్యంత నీచమైన రాజకీయ సంస్కృతి ఉన్నవాళ్ళు, అత్యంత క్రూరమైన మనుషులు, కొన్ని కులాలను కొన్ని మతాలను నాశనం చేద్దాం అనుకున్న వాళ్ళను వాళ్ళ మీద ఈ అస్త్రం ప్రయోగిస్తారు. వాళ్ళ పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేసి, అంతే వాళ్ళకు సక్సెస్ఫుల్గా డ్రగ్ అలవాటు చేస్తే వాళ్ళని మనం అంతరించిపోయినట్టు. మనకు ఇప్పుడు పంజాబ్లో చాలా సిస్టమేటిక్గా క్రాస్ బార్డర్ నుంచి డ్రగ్స్ తెచ్చి, పంజాబీస్ మంచివాళ్ళు, అందరూ మంచివాళ్ళే ఈ స్టేట్లో, ఈ కంట్రీలో. వాళ్ళు ఇంకా హార్డ్ వర్కింగ్ పర్సన్స్ కూడా. ఎవరి దగ్గర యూ వాంట్ ఫైండ్ ఏ పంజాబీ బెగ్గింగ్ ఎనీవేర్. ఎవరు అడుగుతుంటా మీకు కనపడరు, ఎక్కడాను పని చేస్తారు ఆ విధంగా. కానీ వాళ్ళని బెగ్గర్స్గా తయారు చేశారు. ఈ రోజుల్లో దేవుణ్ణి రక్షించే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. అందరికీ అధిపతి, సరాసరి లోకానికి అధిపతి అయిన పరమాత్ముడు. వాడిని ఏ వేరియస్ మతాల వాళ్ళు ఏ పేరుతో పిలిచినా
ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్, దట్ గ్రేట్ పవర్, దట్ ఆల్మైటీ. ఆయన రక్షించడానికి, ఆయనకి ఇళ్ళు కట్టడానికి, టెంపుల్ కట్టడానికి మనం ఎవరు? ఇవన్నీ మనం చేసుకునే బూటకపు లక్షణాలను ఎలాగైనా సరే ప్రజల మీద అధికారం చెలాయించాలంటే మీరు ఏమనుకోవద్దు, అందరికీ ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉండాలి. మీకు ఏది ఏ మతం మీద నమ్మకుంటే ఆ మతం, ఏ దేవుడి మీద నమ్మకుంటే ఆ దేవుడు, పూజ చేసుకోవచ్చు, ప్రార్థనలు చేసుకోవచ్చు, ఎవరి పద్ధతులు వాళ్ళ, ఎవరు ఒకరు తప్పు పట్టకూడదు. కానీ ఇది మాత్రం నిజం, ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన క్రూరమైన హింస మానవ జాతిలో ఎప్పుడు నడిచినా సరే మతం పేరు మీదే నడిచింది. మీరు చరిత్ర చదవండి ఎప్పుడైనా సరే, ఏ యుద్ధాలు జరిగినా అసలు ఊహించలేనంత హింస, ఊహించలేనంత జనసంహారం అన్ని మతాల పేరు మీద నడిచినాయి. అందుకని మతం గురించి మాట్లాడేటప్పుడు ఒక మతం గుర్తుపెట్టుకోండి, మతం ఒక పర్సనల్ ఇష్యూ, పబ్లిక్ ఇష్యూ కాదు అది. ఎవరిని దాన్ని పబ్లిక్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. సో నేను ఇది ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు కొన్ని పుణ్యక్షేత్రాల పేర్లు తీసుకేమని అన్నామంటే ఈ రోజున మనని బయటకు వెళ్ళి చంపేస్తారు, అంత పిచ్చోళ్ళని తయారు చేశారు. నేను జార్ఖండ్ డీజీపీ, ఎట్లా పిచ్చాళ్ళు అవుతారో ఈ మతం మధ్యలో, ఎందుకంటే మాదక ద్రవ్యాలకైనా మతం మందుకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎవరో కార్ల్ మార్క్స్ చెప్పారని నేను చెప్పట్లేదు, అందరూ ఫీల్ అవ్వచ్చు అది. నేను అప్పుడు కరోనా వచ్చింది, నేను డీజీపీగా ఉన్నప్పుడు ఏప్రిల్లో రామనవమి, శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమి చాలా పెద్ద పండగ, జార్ఖండ్, బీహారు అక్కడ 9 రోజులు పూజలు చేస్తారు, ఊరేగింపులు చేస్తారు. 2 రోజులు 3 రోజులు కంటిన్యూస్గా ఊరేగింపు నడుస్తూ ఉంటుంది. మరి అది కూడా ఫ్యూయల్డ్ కింద అక్కడ షర్బత్తులు ఇస్తున్నాము, వేసవకాలం అని షర్బత్ సెంటర్లు అని పెడతారు ఈ ఊరేగింపులు వెళ్ళే వాళ్ళకి. దాని కిందేమో చీప్ లిక్కర్ బాటిల్ పెట్టి దాని గురించి గుంపంతా పోతారు, పిలివిమి. అది ఇదన్నా కొడతారు వాళ్ళు మనల్ని. సరే నేనేం చేశానంటే, అది డీజీపీ ఒక అడ్వైజరీ అందరిని ప్రజలు రిక్వెస్ట్ చేస్తా, పేపర్లోనూ వేసి రామచంద్ర మహాప్రభు పూజలు చేసుకోండి, ఎవరిళ్ళ వాళ్ళు ఊరేగింపులు తీయొద్దు, పెద్ద పెద్ద గుంపులు అవ్వద్దు, కరోనా వల్ల పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. మీరు మీ కుటుంబ సభ్యుల్ని రక్షించుకోవడం కోసం మనసులో స్మరించుకున్న చాలు, ఇళ్లలో చేసుకున్న చాలు, సార్వజనిక స్థలాల్లో పూజలు చేయొద్దు, ఊరేగింపులు తీయొద్దు అని ఒక విజ్ఞప్తి ప్రెస్లో వేయించాం. నాకు మెసేజ్లు వచ్చాయి వాట్సాప్లో. ఒక వాట్సాప్, పోలీస్ వాట్సాప్ ఉండేది. నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు, నోరు మూసుకొని వేవడో చెప్పడానికి, పూజ చేయొద్దంటానికి, ఇలాంటివన్నీ. సరే సహజం, ఒక అత్యంత నీచంగా దిగజారిపోయిన సమాజంలో ఎక్కడైతే బుర్ర నిండా పేడ నిండిపోయిందో, మనుషులు తమ మంచి గురించి తాము ఆలోచించుకునే పరిస్థితి కూడా లేకుండా ఈ దేశపు రాజకీయాలు కుళ్ళిపోయినాయో, అక్కడ ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం. సో నేను అబ్జర్వ్ చేస్తా, మరీ టూ మచ్. ఒకడైతే బూతులు తిడతా, అది చేస్తాం ఇది చేస్తాం, మళ్ళీ కనుక రామచంద్ర శ్రీరామనవమి పూజ చేయొద్దు అన్నామంటే నేను హజారీబాగ్ అనే జిల్లా. సరే ఆ ఎస్పీకి ఫోన్ చేస్తే వీడెవడో పికప్ చేసి వాళ్ళ అమ్మ బాబు ముందే నాతో మాట్లాడించు అని వాడు పికప్ చేశారు. వాడిని ఫోన్ చేసి ఎవరు అంటే వాడు ఒక 18 years old కాలేజ్ స్టూడెంట్, ఇది బీకామ్ చదువుతున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారంటే పక్కన ఉన్నారు. సరే వీడియో కాల్ చేయమని చెప్పాను నేను, ఉన్నారు. నేను చెప్పాను, ఇప్పుడు అరే ఒకటి చెప్పు, నువ్వు మీ అమ్మ నాన్న, మీ అక్క చెల్లి, మీ చుట్టుపక్కల బంధువులు అందరూ మా మాట వినకుండా బజార్లో వెళ్ళి పూజ చేస్తే కరోనా నీకు వస్తుందా, ముసల్మాన్కి వస్తుందా? నీకు వస్తుందా, క్రిస్టియన్కి వస్తుందా? నీకు వస్తుందా, మా కుటుంబంలో వాళ్ళకి వస్తుందా? వచ్చి చచ్చిపోతే నీకు నష్టమా, నాకు నష్టమా? ఇది చెప్పు అన్న. మాట్లాడలా. వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళదనం పెడతాం, వదిలేని మా పిల్లాడిని. మేము ఏం చేయబోట్లా మీ పిల్లాడిని ఒకరిని పట్టుకుని కాళ్ళు చేతులు ఎరగొట్టడం, జైలు పంపినందువల్ల ఈ పుచ్చిపోయిన సమాజం బాగుపడదు తెలుసు. జస్ట్ నేను ఒక శాంపుల్ కోసం అలా ఏ టైప్ ఆఫ్ మనుషులు ఇలాంటి ఆలోచనలు పెట్టుకున్నారు అనేది కనుక్కోవడానికి చేశాను. తల్లిదండ్రులుగా మీకు బాధ్యత ఉందా?
అట్లా విర్రవీగిపోయారు, అసలు విర్రవీగిపోయారు. ఆ రోజుల్లో మేము పడిన బాధ, మీరు విషయాంతరానికి వెళ్ళాను ఏమనుకోవద్దు. అదే టైంలో మా అమ్మగారు చనిపోయారు. దీనికి సంబంధించి కాదు, 2020 వృద్ధాప్యంలో మేలో చనిపోయారు. నేను ఆల్ ద వే అన్నీ మధ్యలో ఒడిశా స్టేట్ పడుతుంది, జార్ఖండ్కి ఎన్నో ఇక్కడికి ఆల్ ద వే నేను మా ఆవిడ కారులో వచ్చాం, పర్మిషన్లు తీసుకుని. అప్పుడు ట్రావెల్ పర్మిటెడ్ కాదు, పాసులు తీసుకుని జార్ఖండ్ పాస్ నేనే జీపీ మా వాళ్ళు ఇస్తారు, ఒడిశా వాళ్ళని తీసుకున్నాం, ఆంధ్ర వాళ్ళని తీసుకుని వచ్చాం, తిరిగి వెళుతున్నాం. నేను మా అమ్మ చనిపోయిన బాధ కంటే కూడా 2-3 నెలలు ఆ ట్రోమా నుంచి బయటపడలేకపోయాను నేను. దారంతా ఎర్రటెండ మే నెలలో వచ్చేప్పుడు వెళ్ళేటప్పుడు అదొక జీవితంలో చచ్చిపోయే వరకు మర్చిపోవాలని ట్రోమాగా మిగిలిపోయింది నా మైండ్లో. ఒక ఇది సినిమా చూస్తున్నట్టుగా ఎర్రటెండలో ముసలాళ్ళు, ముత్తుకాళ్ళు, పిల్లలు, వాళ్ళకున్న కొన్ని సామాన్లు అలా పెట్టుకుని వెళ్తా దారిలో పక్కన పడిపోయేవాళ్ళు, ఒకళ్ళు కొన్ని సామాన్లు ఏడుస్తూ రోడ్డు పక్కన పారేసేక మొయ్యలేక, అట్లా అది వెళ్తా వస్తా చూడలేక తల లోపల తిప్పుకొని కళ్ళు మూసి కూర్చున్నామండి చాలాసేపు. ఇది బాధ భరించలేమని. తర్వాత ఆ విధంగా అది అవసరమా? లాక్డౌన్ అనేది అవసరమా? దాంతో కంట్రోల్ అయిందా? నేను చెబుతున్నాను డీజీపీగా, ఆ రోజుల్లో ఓన్లీ మెయిన్ రోడ్ల మీద ఎక్కడైతే పోలీసులు వెహికల్ తిరుగుతుందో అక్కడ అరే నిలబడపకండి, ఇక్కడ తిరగకూడదు, అక్కడ మళ్ళీ లోపల ఉంటాయి కదా. ఒక అపార్ట్మెంట్ బ్లాక్ ఉంది, దాంట్లో ఒక 50 అపార్ట్మెంట్లు ఉన్నాయి, 50లో ఒక 250 మంది జనం ఉంటారు. పొద్దున్న సాయంత్రం అందరూ ఒక చోట గుంపు కూర్చొని ముందు తాగేవాళ్ళు, ఒక చోట కూర్చొని తిండి తినేవాళ్ళు, ఒక చోట ఆడుతూ ఉండేవాళ్ళు. అంతకంటే శ్రమజీవులు ఉండే పెద్ద పెద్ద గుడిసెల కాలనీలు ఉండేవి, ఒక్కో చోట 10,000 మంది 20,000 మంది ఉండేవాళ్ళు. అందరూ ఒక చోట మేకను కోసేవాళ్ళు, తినేవాళ్ళు. ఏమి చేశారు మీరు? ఏమీ లేదు. ఆ లాక్డౌన్ అనేది ఒక ఫార్స్, ఒక క్రూయల్ జోక్ సమాజం మీద. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పడరాని హింస పడ్డారు. ఒక తల్లి అయితే రోజు ఫోన్ చేసి రాత్రిపాటు, నేను అసలు భరించలేకపోయాను బాధ. వాళ్ళ 2 ఏళ్ల కూతుర్ని ఆ పూణేలో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చేసింది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు నెక్స్ట్ వీక్ తీసుకురావాలి ఆ పిల్లని. దానివల్ల రాలేకపోతున్నారు. ఆ పిల్ల అన్నదనుకుండా ఏడిసి పడిపోతుంది, 2 ఏళ్ల పిల్ల. వాళ్ళ అమ్మమ్మ ఏడుస్తుంది, ఇక్కడ వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. అయ్యా మేము చచ్చిపోతాము, మా దారి లేదంటే చెప్పానమ్మా, ఇప్పుడు ఫ్లైట్లే జరగట్లేదు, నేను ఒక్క పని చేయగలను, మీకు జార్ఖండ్ స్టేట్లో మీకు పాస్ ఇచ్చేస్తాను, నేను వాళ్ళతో అక్కడ డీజీతో కూడా మాట్లాడతాను, మీరు కారు అది తీసుకుని వెళ్ళి తెచ్చుకోండి. ఇక దారిలో ఆపుతారంట, వాళ్ళు వెళ్ళనోట్లే పట్టుకుంటున్నారంటే నేను అవుట్ ఆఫ్ ద వేలో కానిస్టేబుల్ వాళ్ళతో ఇచ్చి ఓ లెటర్ రాసి, ఓ పిల్ల ప్రాణము అందుకని పంపుతున్నామని. అట్లా ఉదాహరణ ఒకటి. కొన్ని లక్షల కోట్ల మంది పడరాని హింస అంతా పడ్డారు. అప్పుడు కూడా మనం ఓన్లీ మతం మొత్తే ఎక్కించాం అందరికీ. నా మీద పెద్ద కుట్రలాగా లేపారు. వాళ్ళ అక్కడ ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు జంషెడ్పూర్ సిటీలో పళ్ళ దుకాణాల దగ్గర ఏం చేశారంటే, ఇది వెరిఫైడ్ పళ్ళ దుకాణం, ఇక్కడే పళ్ళు కొనాలి అంటే నేను తీసేయమని చెప్పా. ఎందుకు పెట్టారు అర్జెంట్గా మీరు ఇది అంటే, యు ఆర్ టెల్లింగ్ నాట్ టు బై ఫ్రమ్ సమ్ అదర్ కమ్యూనిటీ. అది ద్వేషాన్ని రెచ్చగొట్టమే కదా. సో ఇలాంటివన్నీ మందు జల్లే వాటిల్లో మనం ఓన్లీ మాదక ద్రవ్యాల గురించి మాట్లాడేటప్పుడు రకరకాల మత్తులు ఇంకేమీ సమాజం మీద జరుగుతున్నారనేది దానికి కూడా ఒక రెలవెన్స్ ఉందని చెప్పి నేను చెప్పాను. ఈ విషయం ప్రజలు మారాలి. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మాదక ద్రవ్యాలు కానివ్వండి, సమాజంలో మనకు మంచి జరిగే పనులు కానివ్వండి, మీరు డిమాండ్ చేయకుండా వాళ్ళంతటికి వాళ్ళు వచ్చి మనకు మంచి చేయాలనే ఏ జీవి అంతవరకు పుట్టలేదు, ఇంకా ముందు పుట్టబోరు కూడా. యూ గెట్ వాట్ యూ డిమాండ్. ఎవ్రీ సొసైటీ గెట్స్ వాట్ దే డిమాండ్.
మనం అడగకపోతే ఎందుకు చేస్తారండి? వచ్చి వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు నిద్రపోతారు. ఈయన చెప్పినట్టుగా వాళ్ళకి కావాల్సిన అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు వేసుకుంటారు, మీకోసం ఎందుకు వస్తారు వాళ్ళు? సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కార్యాచరణలో చట్టాలు, రకరకాల ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, ఎన్సీబీ, స్టేట్ పోలీసు, డిఆర్ఐ ఇవన్నీ పక్కన పెట్టి మనం ఒక సాధారణ పౌరులుగా మన వంతు కర్తవ్యాన్ని, ఈ మన బిడ్డల్ని, మన సమాజాన్ని మాదక ద్రవ్యాల నుంచి, వాటి దుష్పరిణామాల నుంచి రక్షించాలంటే చేయాల్సిన పనులు మన పరిధిలో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చుట్టుపక్కల మనం అబ్జర్వ్ చేయాలి, మన పిల్లల్ని మనం అబ్జర్వ్ చేయాలి. తెలిసిపోతుంది, మత్తు పదార్థాలకు అలవాటు పడిన ప్రతి వాడిని కొంచెంసేపు మాట్లాడి తెలిసిపోతుంది. జనరల్గా ఎప్పుడు కూడా కళ్ళు డిలైట్ అయి ఉంటాయి, కనుపాపలు పెద్ద అయి ఉంటాయి, ఎక్కడ ఫోకస్ చేసి చూసినట్టు కాకుండా శూన్యంలో చూసినట్టుగా ఉంటారు. ఎందుకంటే అవి ఆ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ఎప్పుడు కూడా వాడిన వాళ్ళవి లోపల బ్లడ్ వెసల్స్ పెద్దవి అవుతాయి, ఎక్స్పాండ్ అవుతాయి, దాంతో కనుపాపలు కూడా పెద్దవి అవుతాయి, శూన్యంలో చూసినట్టు చూస్తూ ఉంటారు. తర్వాత ఫిడ్జెటీగా ఉంటారు, ఒక స్టడీగా ఉండలేరు, ఒక రకమైన సందేహంతో చూసినట్టు చూస్తూ ఉంటారు అటు ఇటు. తర్వాత అది కరెక్ట్గా ఆ డ్రగ్స్ తీసుకున్న టైం వచ్చేటప్పటికి రెస్ట్లెస్గా అయిపోతారు. ఎంత ఎక్కువ ఎడిక్ట్ అయితే అంత ఆ రెస్ట్లెస్నెస్లో వాళ్ళు మీకైనా హామ్ చేస్తూ తనకైనా హామ్ చేసుకోవచ్చు. ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి అందరినీ. తర్వాత మన చుట్టుపక్కల ఏరియాల్లో ఎక్కడైనా సరే ఒక గంజాయి తాగిన వాళ్ళని చూసినా, ఒక మత్తు మందులు చూసిన వాళ్ళు చూసినా సరే వాళ్ళు పట్టుకుని కనీసం మనం రిపోర్ట్ చేయాలి, వీళ్ళు చేస్తున్నారు ఎట్లా అని. చాలా కష్టం, దాన్ని రూట్స్ వరకు వెళ్ళడం కష్టం. ఏం చేస్తారంటే వీళ్ళు మెయిన్ ఆ ట్రేడ్ ఆర్గనైజ్ చేసే, సపోజ్ గుంటూరు పట్టణానికి ట్రేడ్ ఆర్గనైజ్ చేసే ఒక టాప్ హెడ్ ఎవడు ఉంటాడో వాడికి కింద అట్టడుగున దాన్ని సరఫరా చేసే వాళ్ళకి మధ్య కనీసం 10 ఫిల్టర్లు ఉంటాయి. మీరు ఒక స్కూల్ దగ్గర గంజాయి పాకెట్లు అమ్మేవాడిని పట్టుకుంటే వాడికి ఎవరు ఇచ్చారనేది తెలుసుకోవడానికే మీకు 10 రోజులు పడుతుంది. వాడిని ఆల్మోస్ట్ చంపేసినంత పని చేసినా, రకరకాల ప్రలోభాలు పెట్టినా సరే 10 రోజులకి వాడికి ఎవడు ఇచ్చాడో తెలుస్తుంది. తర్వాత వాడి నెక్స్ట్ లెవెల్ మధ్యలో చాలా ఫిల్టర్లు పెట్టుకుంటారు. ఏం చేస్తారు, ఎవరు కూడా ముందు ఉండరు. వాడు వచ్చి షట్టర్ పెట్టుకుంటాడు, ఏం కావాలి, 1/2 కిలో, ఒక 20,000 లోపలికి ఆ షట్టర్ కింద నుంచి తోయాలి. 1/2 కిలో ప్యాకెట్ బయట దోస్తాడు. వీడు తీసుకునేవాడికి లాస్ట్ సప్లయర్ ఎవరు ఉంటారు, లాస్ట్ మైల్ సెల్లరు, వాడికి ఎక్కడి నుంచి కొన్నాడు తెలియదు, ఎవడిచ్చాడు తెలియదు. రోజు ఆ షట్టర్ కింద వస్తుందని కూడా కాదు, వాడు మళ్ళీ చెబుతాడు నెక్స్ట్ ఫలానా చోట కావాలని, నెక్స్ట్ ఫలానా చోట రావాలని. సో వీడు పట్టుబడినా సరే వీడికి ఎవడు అమ్మాడు అనేది వీడు చెప్పలేడు. మ్యాక్సిమం చెప్పగలిగింది ఏంటంటే ఫలానా చోట ఆ షట్టర్ దగ్గరికి వెళితే దొరికింది అంటాడు. ఆ షట్టర్ దగ్గరికి వెళితే ఖాళీగా ఉంటుంది, ఎవడు ఉంటాడు. ఏంటంటే ఖాళీ అయిపోయింది, ఎప్పటి నుంచి దుకాణం నడవట్లేదు అంటారు. మీరు కూడా చూస్తూ ఉంటారు, ఎక్కడన్నా ఖాళీ దుకాణాలు ఉండి షట్టర్ ఉండి లోపల ఏం బిజినెస్ జరగకపోతే జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే బోర్డులన్నీ మన లైన్ హోటల్స్ అంటారు, మన నార్త్ ఇండియాలో అయితే దాబా అంటారు కదా, ఆ ట్రక్కులలో వెళ్ళి ఆపు తినేది, అవి చాలా చోట్ల మీరు ఎప్పుడు ఎవరు తింటా కనపడరు, కానీ చాలా దాబాలు ఉంటాయి. అవన్నీ సెంటర్లే. సో ఈ ట్రేడ్ ఎలాంటిదంటే మీకు ఎట్లయితే మనకి నీళ్లు ఎట్లయినా సరే దొరికిన ఏ రకంగా దారి దొరికితే ఆ రకంగా పల్లానికి ప్రవహిస్తాయో, అట్లాగే సమాజంలో ఉన్న ప్రతి లొసుగుని వాడుకుని ఈ నార్కోటిక్ ట్రేడ్ అనేది జోరపడుతుంది. డబ్బుల కోసం, కొంచెం డబ్బులు సంపాదించుకోవడం ఎత్తుకునేవాళ్ళు, వాడు పని చేసుకుంటా పాప మా పిల్లాడు తిరుగుతున్నాడు, మంచాడే, కానీ ఆడి పడి దొరకలా. అరే బస్ స్టాండ్ దగ్గర తిరుగుతాను పిలుస్తారట, ఏం చేస్తాను నువ్వు, మీ అమ్మ నాన్న ఏం చేస్తారు, కూరగాయలు అమ్ముకుంటారు. ఎంతమంది పిల్లలు, 4. ఏం చేస్తావు నువ్వు, ఏం చేయట్లేదు. మరి అన్నం ఎలా, ఏదో అమ్మ నాన్న తెచ్చి పెడుతున్నారు, ఫోన్ చేయి, ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి పలానా చోట ఇచ్చేది 500 రూపాయలు ఉంచుకో, ఈ హ్యాపీ. మోస్ట్ ప్రాబ్లీ అతను అడగడు ఈ ప్యాకెట్ ఏంటని,
అడిగినా వీళ్ళు అంటారు నీకెందుకు ఇస్తే తీసేసుకుంటారు పో అంటారు. అదే 500 వస్తున్నాయి కదా అని చెప్పి ఇచ్చేసి వస్తానంటాడు. పట్టుబడితే ఎవరు ఇచ్చారంటే వాళ్ళ పేరు తెలియదు కదా వాడికి. ఎక్కడ ఇచ్చారు? బస్ స్టాండ్ దగ్గర ఇచ్చారు. వచ్చి చూస్తాడు కనపడరు. సో వాళ్ళకి అన్ని రకాల ప్రొటెక్షన్లు పెట్టుకుంటారు ఈ ట్రేడ్ చేసేవాళ్ళు. సో మనం ఏం చేయాలంటే మనకు ఎక్కడ ఎవరు దొరికినా సరే కనీసం రిపోర్ట్ చేయటం, పట్టుకోవటం, మన చుట్టుపక్కల వాళ్ళందరినీ అలర్ట్ చేయటం. ఇప్పుడు విజయవాడలో నేను అబౌట్ 4-5 months అయిందా ఒక బంధువు ఎవరో తెలిసిన వాళ్ళ కారు మీద యాసిడ్ పోసిపోయారు బోనెట్ మీద. సరే నేను వాళ్ళని అడిగి అక్కడ లోకల్ ఆఫీసర్ల వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పారు ఇక్కడ ఒక గంజాయి బ్యాస్ తిరుగుతుంది, వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు ఈ రెండోది ఇంకో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళతో ఈ మొత్తం మందుల కాడికి అలవాటు పడిన వాళ్ళకి సమాజం అంటే ఏమాత్రం రెస్పెక్ట్ ఉండదు. మానవ జీవితం అంటే కూడా రెస్పెక్ట్ ఉండదు. వాళ్ళు ఒక హేయమైన భావంతో చూస్తారు. ఒక ప్రాణం తీయటం గురించి వాళ్ళు ఏం ఆలోచించరు, ఒక వస్తువు పాడు చేయటం గురించి ఏం ఆలోచించరు. ఎందుకంటే దే హేట్ ద సొసైటీ అరౌండ్ దెమ్. సో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు అది రాత్రి గంజా దాగి వెళ్తా ఏదో మిర్చి చేయకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. ఏదైనా లైట్ పగలగొట్టడం, ఒక విండో పగలగొట్టడం, ఒక కారు దానికి చక్రం పోయటం ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు. సో వీటి నుంచి కూడా అందరూ అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా ఎవరైనా సరే మీకు నిన్న మొన్నటి వరకు తిండి ఉండి లేనట్టుగా ఉన్నాడు, సడన్గా వెహికల్ కొనటం, సడన్గా మంచి బట్టలు వేసుకోవటం, సో వాళ్ళు యూ కెన్ గెట్ సమ్ ఐడియా ఏం చేస్తున్నాడు, ఏం చేసి సడన్గా డబ్బులు వచ్చినాయి. అది తర్వాత ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ జనరల్గా ఈ కేర్ఫుల్గా ఉండాల్సిన ఏజ్ మనకి 15 నుంచి 20-22 వరకు. ఈ 7-8 years మోస్ట్ డిఫికల్ట్ టైం ఫర్ ఎనీ అడోలసెంట్, యంగ్ బాయ్ ఆర్ యంగ్ గర్ల్. ఆ టైంలోనే వాళ్ళు ఈ మానవ సమాజంలో ఉన్న రకరకాల ప్రలోభాలకు కానీ ఒక తప్పుడు దారి పట్టుకోవడానికి కానీ అదే టైము. మీకు 15 కింద జనరల్గా వాళ్ళు చాలా అమాయకత్వం ఉంటుంది. అలాంటి వాళ్ళని పెద్ద టార్గెట్ కూడా చేయరెవరు. తర్వాత 20-23 వరకు వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం అండర్స్టాండింగ్ వస్తుంది. వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, చాలా రేరుగా ఆ టైప్ పోయేవాళ్ళు ఉంటారు. ఈ 7-8 years చాలా ఎక్కువగా వాళ్ళని అబ్జర్వ్ చేసుకోవటం, వీళ్ళ సహవాసం ఎవరితో, ఎలాంటి ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంటుంది, ఎంతసేపు బయట గడుపుతున్నారు, ఎలాంటి గ్రూపుల్లో వస్తున్నారు, ఇంటికి బయటకు వెళ్ళేప్పుడు ఎలా ఉన్నాడు, తిరిగి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు అని చూసుకోవాలి. ఇంకో ప్రాబ్లం ఏంటి మనకి ఈ రోజున, ఒక పెంపకం, పేరెంటింగ్. అందరూ ప్రతి వాళ్ళు ఏదో ఒక గౌరవప్రదమైన వృత్తుల్లో ఉన్నాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసే బతుకుతారు. కానీ ఎక్కడ మర్చిపోతామంటే మీకు డబ్బు సంపాదించడం ప్రధానం కాదు. మీకు కావాల్సినంత సంపాదించుకున్న తర్వాత కనీసం మ్యాక్సిమం టైం పిల్లలకి ఇవ్వాలి. ఎప్పుడు మనుషులు ఇంకో దాంట్లో స్వాంతన పొందటానికి ట్రై చేస్తారు, డ్రగ్స్ కాటుకు అలవాటు పడి వాళ్ళకి కావాల్సిన రికగ్నిషన్ రావట్లేదు. వాళ్ళకు అనుకున్నంత అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు కనపట్ల. 15 years ఆ ఏజ్ వచ్చినప్పటి నుంచి ప్రతి వాళ్ళకి ఇండివిజువాలిటీ డెవలప్ అవుతుంది. నన్ను ఎవరైనా గుర్తించాలి, నాకు గౌరవం ఇవ్వాలి, నన్ను వేరే మనిషిగా చూడాలి అనేది అప్పుడు వస్తుంది. వచ్చినప్పుడు ఎవరు మాట్లాడలా, ఇంట్లో అమ్మా బాబు టైం లేదు. తర్వాత ఇప్పుడేమో న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఎవరికన్నా ఇంట్లో అమ్మమ్మ తాత, నాయనమ్మ తాత, బాబాయిలు, పిన్నులు, మేనత్తలు, మేనమామలు ఆ చుట్టుపక్కల ఉంటే వాళ్ళు ఈ రోజుల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ అదృష్టవంతులు, మోస్ట్లీ ఉండరు. సో పక్కింటి వాళ్ళకి ఎవరో పట్టదు. మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే మిమ్మల్ని చూసి లోపల హ్యాపీగా అవడానికి ఉంటారు. కానీ ఎక్కువ మంది మీకు కష్టాలు వస్తే ముందుకొచ్చి చూద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉండరు. మన తప్పది. సో ఈ కనెక్ట్ లేకపోవటం, మనుషుల మధ్య ఉన్న కనెక్షన్ విచ్ఛేదం అవ్వటం పెద్ద కారణం డ్రగ్స్కి అలవాటు పడటానికి. వాళ్ళకి ఈ బాధ మర్చిపోవడానికి ఏదో ఒక గంజా తాగితే వీడు సన్నాసిరా అదని ఇదని అనుకున్న వాళ్ళకేం పట్టదు, ఎవరేమైనా పని పట్టదు, వాళ్ళ లోకంలో వాళ్ళు బతుకుతారు. సో ముందు అసలు మనుషులు మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. మెషిన్తో మీరు ఎన్ని కుస్తీలు పట్టినా సరే
ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నా ఏమున్నా సరే ఒక మొబైల్ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వలేదు మీకు. మీరు మొబైల్ ఫోన్ చూసి లేకపోతే కంప్యూటర్లోనో సూసైడ్ గురించి ఎత్తడం మొదలుపెట్టండి. మీరు ఏం వెతుకుతా అంటే అదే ఇంకా ఎక్కువ మ్యాటర్ వస్తుంది. ఫైనల్లీ మీకు సూసైడ్ ఎలా చేసుకోవాలో అవి కూడా చెప్పేస్తుంది అందులో. కానీ సూసైడ్ ఎందుకు ఎత్తుకుతున్నారో అతను బాగా సూసైడ్ చేసుకోకూడదని ఆ మెషిన్ ఎప్పుడు మీకు చెప్పదు. అదే మీరు ఒక మనిషితో మాట్లాడాలనుకోండి, సూసైడ్ గురించి వాటి గురించి వీటి గురించి, అరే ఎందుకు ఇలాంటివి మాట్లాడుతున్నావు నువ్వు, అవసరం ఏం పడింది, అప్పుడు ఏమన్నా డిప్రెస్ కనపడి తప్పు ఇలాంటివి చేయకూడదు, అరే ఇంత చిన్న విషయానికి అట్లా ఆలోచిస్తారు ఎవరన్నా, మేమందరం ఉన్నాం కదా, పద మేము అన్న దగ్గరికి వెళదాం, పద మేము అమ్మ దగ్గరికి వెళదాం. మెషిన్ చెప్పదు, మెషిన్ మీరు ఏదైతే అదే చదువుతుంది. సో మనం మెషిన్లతో కుస్తీలు పట్టడం మానేసి మనుషులుగా మాట్లాడుకోవాలి. ఈ రోజున మనం చూస్తూ ఉంటాం యూఎస్లో షూట్అవుట్లో స్కూల్లో ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది చచ్చిపోయారని. ఏమీ రీజన్ లేదు. వీ హ్యావ్ గాన్ ఇన్ టు నెంబర్ ఆఫ్ కేసెస్. మన కనీసం ఇండియాలో అలాంటి ఎందుకు జరగమంటే బూతులు పెట్టుకున్నా సరే మాట్లాడుకుంటూ ఉంటారు ఒకళ్ళతో ఒకళ్ళు. అక్కడ అసలు మాటలనే ఉండవుగా. ఒక యంగ్ కాలేజ్ ఆర్ స్కూల్ గోయింగ్ బాయ్తో వాళ్ళ పేరెంట్స్ మాట్లాడటం అనేది ఇట్స్ మే బి వెరీ రేర్. పైగా వాళ్ళు వెళ్ళి 16 years వచ్చిన తర్వాత వేరే ఉండటం మొదలు పెడతారు. సో వాళ్ళు సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకోవటం, సెల్ఫ్ రాడికలైజేషను, ప్రపంచం మీద ద్వేషం పెంచుకోవడం, ఒక గన్న పట్టుకెళ్ళిపోయి మొత్తం ఒకసారి తిప్పేయటం. సో ఇప్పుడు కూడా డైలాగ్ మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో మెంబర్స్ అందరూ మాట్లాడుకోవాలి, పిల్లలతో ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతూ అంటే వాళ్ళ ఆలోచనలు కూడా మనకు అర్థమవుతాయి. దాన్ని మనకు టైం ఉంటుంది ఆలోచనలు సరి చేయడానికి. ఇన్వెస్ట్ యువర్ టైమ్ అండ్ మనీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ యువర్ చిల్డ్రన్. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అది. మీరు 100 కోట్లు సంపాదించండి, యూ హ్యావ్ నాట్ ఇన్వెస్టెడ్ ఎనీ టైమ్ ఇన్ యువర్ చైల్డ్. అతను ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నాడుగా రాలేదనుకోండి, మీ 100 కోట్లు ఎన్నాళ్ళు వస్తాయి? బాధను మిగిల్చి వెళ్తారు వాళ్ళు. అంతే. నేను కన్సిస్టెంట్గా అందరికీ నాతో పనిచేసే కూలీగ్స్కి అందరూ చెప్పేవాడిని, అరే మిగిలిన అన్నిటి వెనకాల పరిగెత్తకండి మీరు, డబ్బు ఫేమ్ వీటన్నిటి గురించి. ఇట్ గివ్స్ నథింగ్ టు యూ. నువ్వు ఆలోచనస్కి ఎప్పటి నుంచి వన్ యూఆర్ బిహైండ్ 60, 70 ఇక నువ్వు పని చేయలేవు, కూర్చుంటాను, రెస్ట్ తీసుకుంటాను అన్నప్పుడు వాట్ గివ్స్ యూ హ్యాపీనెస్? నాట్ యువర్ మనీ. మీ డబ్బు మీకేం సుఖాన్ని అవ్వదు, మీ ఆస్తిపాస్తులు, మీ మీ హోదా ఇవన్నీ. పిల్లలు బాగానే ఉన్నారులే, గౌరవంగా బతుకుతున్నారు, సమాజానికి మంచి పని చేస్తూ బతుకుతున్నారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ హ్యాపీనెస్ దట్ యూ కెన్ హ్యావ్. సో ఆ స్థితి కావాలంటే మనం ఈ మాదక ద్రవ్యాలు ఇలాంటి వాటి గురించి చాలా సీరియస్గా, మన పిల్లాడే కాదు, ఇంకోళ్ళ పిల్లలు, మన సమాజంలో ఇంకోళ్ళ పిల్లలు, మన చుట్టుపక్కల ఇళ్లలో ఇంకోళ్ళ పిల్లలు ఒక్కడున్నా కూడా ఇదే డేంజర్ ఫర్ ద సొసైటీ. ఓ రోజున మీరే అటు వెళ్తూ ఉండొచ్చు, అదే టైంలో వాడికి డ్రగ్స్ తీసుకునే అలవాటు, ఏం దొరకలేదు, మిమ్మల్ని రాయిబెట్టి కొడతాడు, నెత్తి మీద జబ్బులు ఉంటే లాక్కుపోతాడు. సో ఇవి బేసిక్గా స్మాల్ థాట్స్, నాట్ దట్ యూ డోంట్ నో. కాదండి, ఇప్పుడు వాళ్ళకి ఒక మానవ జీవితం అన్నా, మానవ సమాజం అన్నా ఎలాంటి ఇన్హిబిషన్స్ ఉండవు, అవన్నీ పోతాయి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి. ఇప్పుడు చూస్తా మనం ఎవరిని ఒక పెద్ద వయసు ఉన్న వాళ్ళని కానీ లేదా పసిబిడ్డను కానీ ఒక పిచ్చి మాట అంటాం కానీ ఒక చెంప తప్పుకోవటం కానీ చేయలేము. ఎందుకంటే అది ఆలోచిస్తేనే మనకి చాలా అవమానకరంగా, చాలా ఇన్హ్యూమన్గా అనిపిస్తుంది. మనతో పాటు సమోద్యం ఉన్నాడు, మనం పాటాడుకుంటే నెట్టుకోవచ్చు అన్న మాట అనుకోవచ్చు, కానీ అలాంటి కదా వాళ్ళకేం పట్టదు. ఓ పసిపిల్ల పోగులు ఉన్నాయి అని నడుస్తుంది, ఆ టైం లేదు, ఇలా గుంజుకుని వెళ్ళిపోతే ఆ పిల్ల బ్లీడ్ అయిపోయి అక్కడ పడిపోయి ఫెయింట్ అయిపోయింది. యు హావ్ సీన్ దట్. అట్లా చాలా పెద్ద సమస్య ఇది. తర్వాత ఈ సమస్య ఎప్పుడు పెద్ద అయిందంటే, ఇక అమాయకులైన పేద ప్రజానాయకం పిల్లల్ని ఈ భయంకరమైన ఊబిలో దింపి సమాజాన్ని నాశనం చేయడానికి, సమాజం మీద కక్షతో పాలిటిక్స్ చేసిన కొంతమంది పెద్ద మనుషులు ఇంకా నాశనం చేశారు. దిస్ ఇస్ ద టైమ్ టు టర్న్ అరౌండ్. అందరూ కేర్ఫుల్గా ఉండాల్సిన టైం వచ్చింది. మనం దీన్ని ఎవ్వరు కూడా లైట్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక
భయంకరమైన ఒక విషవాయువులు వ్యాపిస్తుంటే మీ ముక్కుకే వస్తాయి మా ముక్కు రాదనేమి లేదు, అందరం సఫర్ అవుతాం ఏదో ఒక రోజున. రిమెంబర్, ఆ ఊరికి ఆ కార్నర్లో నొప్పి అంటుకుంటే మన ఇంటి దగ్గర నొప్పి రావడానికి ఎక్కువ టైం పట్టదు, గాలి మారాలంతే, గాలి ఎప్పుడైనా మారుతుంది. సో ప్రతి వాళ్ళ ఎఫర్ట్ ఉండాలి, ప్రతి క్షణము జాగ్రత్తగా ఉండటము, తర్వాత దాన్ని డిజప్రూవ్ చేయటము. నెక్స్ట్ పర్టికులర్గా పొలిటికల్ దీనిలో విల్ పవర్కి మన రాజకీయాలతో చాలా దగ్గర ఉన్న ఇద్దరు పెద్దవారు ఉన్నారు ఇక్కడ. మన లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్టుగా యూ షుడ్ బ్రింగ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్స్. గవర్నమెంట్లో ఉన్నా బయట ఉన్నా, యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్, యాజ్ ఎ పర్సన్ డీలింగ్ విత్ పబ్లిక్ అఫైర్స్, యూ షుడ్ బ్రింగ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్. ఈ విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపండి. మీరు ఇవ్వండి, ఉచితాలు ఇచ్చుకోండి, వాళ్ళని పాపం గౌరవంగా బతికే వాళ్ళని అడుగు తినే వాళ్ళ తయారు చేయండి. కనీసం ఏమన్నా చేయాలి కదా. సో చాలా ధన్యవాదాలు లక్ష్మణ్ రెడ్డి గారికి, మీ అందరికీ కూడాను. మీరు థ్యాంక్ యూ సార్. చిరకాల మిత్రులు, మాజీ శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు మాట్లాడతారు. పెద్దలు విష్ణువర్ధన్ రావు గారు, మిత్రులు లక్ష్మణ్ రెడ్డి, మాణిక్యవర ప్రసాద్ గారు, మిత్రులు పెద్దలందరికీ నమస్కారం. వారు చక్కగా మాట్లాడారు. విష్ణువర్ధన్ రావు గారు వారి పర్మిషన్తో ఆయన గురించి మీకు ఒక మాట చెప్తారు. వారింట్లో 4 ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఐపీఎస్ ఆఫీసరు, వాళ్ళ కుమారుడు ప్రస్తుతం సిబిఐలో చేస్తున్నారు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఏ స్టేట్ క్యాడర్ సార్? యూనియన్ టెరిటరీ, కానీ ఇప్పుడు సిబిఐలో చేస్తున్నారు. అలా వాళ్ళ పాప దీపిక మొన్నటిదాకా విజయనగరం ఎస్పీ చేశారు, తర్వాత ఇప్పుడు కర్నూలులో కమాండెంట్గా చేస్తున్నారు. వాళ్ళ అల్లుడు విక్రాంత్ పాటిల్, ఆయన ఇప్పుడు కర్నూలు ఎస్పీగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ అమ్మాయి, అల్లుడు, అబ్బాయి, కొడుకు, వీరు 4 ఐపీఎస్ ఆఫీసులు. విష్ణువర్ధన్ గారు మాటలు మీరు ఉంటారు కదా, నిజాయితీగా ఆ వృత్తిని నిర్వహించారు. అంటే ఈ రోజుల్లో ఆల్ ఇండియా సర్వీసెస్లో కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఒకప్పుడు మనం చాలా విలువలు చూసిన ఆఫీసర్లను చూసాం మనం. ఎస్ఆర్ శంకర్ అన్న టి గోపాలరావు, మన జిల్లాలో బోల్డ్ మంది ఐఏఎస్ ఆఫీసర్లు గొప్పవాళ్ళు చేశారు. టి గోపాలరావు, ఛాయారతన్, వీళ్ళంతా కూడా గొప్పవాళ్ళు. కానీ ఇప్పుడు అలా పెద్ద మాట్లాడుకోవడానికి పెద్ద పేర్లు కూడా మనకేమీ కనపట్లేదు. అది ఊరికి వారి గురించి మీకు చెప్దామని చెప్పి నేను 2-3 అంశాలే మాట్లాడుతాను. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. మాదక ద్రవ్యాలు వాటి ప్రమాదం ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, అంతర్జాతీయ స్థాయిలో చూసినప్పుడు. ప్రపంచంలో 25-30 ఏళ్ల క్రితమే చాలా సినిమాలు వచ్చినాయి వాటి మీద. వాస్తవంగా ప్రపంచంలో సరే మనం గంజాయి గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. ఇప్పుడు హెరాయిన్ అని ఉంది, కొకాయిన్ అని ఉంది, మీ అందరూ విన్న పేర్లే. ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి మనకు తెలుసు. అవి ప్రయాణం చేయడానికి అంతర్జాతీయంగా డ్రగ్ రూట్స్ ఉన్నాయి, వాటికి మంచి మంచి పేర్లు ఉన్నాయి. ఆ రూట్లకి గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు ఒక రూట్. అంటే కొన్ని దేశాల నుంచే ఎలా ప్రయాణం చేస్తాయి, గోల్డెన్ ట్రయాంగిల్. అలా గోల్డెన్ రష్ అనే ఒక రూట్ ఉంది, బర్మా, ఆఫ్ఘనిస్తాన్, ఇట్లా ఈ దేశాల నుంచి అవి ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి మాదక ద్రవ్యాల వ్యాపారం అనేది అంతర్జాతీయంగా అతిపెద్ద వ్యాపారం, లక్షల కోట్ల రూపాయల్లో జరిగేటటువంటి వ్యాపారం. అది కనిపెట్టడానికి ఆ ఇంటర్పోలు వాళ్ళు వీళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు, అదొక భాగం. అది ప్రస్తుతం మనం ఈ చర్చాగోష్ఠి సారాంశం ఏంటంటే, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతుంది. వాస్తవంగా గత ప్రభుత్వం మీద ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు ఎక్కువ ఆరోపణ చేసింది వీళ్ళు గంజాయిని ప్రోత్సహించారు, గంజాయి అమ్ముతున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి 13 నెలలు అయింది. ఇప్పుడు ఆగిపోయిందా అన్న? ఇప్పుడు ఏమన్నా ఆగిపోయిందా? కాబట్టి ఒక 2-3 అంశాలు. గంజాయి ఉత్పత్తి ముందు ఇందాక చెప్పారు, ఉత్పత్తి ఎక్కువ భాగం ఉత్తరాంధ్రాలో జరుగుతుంది, ముఖ్యంగా గిరిజనులు ఉన్న ప్రాంతాలు, అరకలోయ,
ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు, నక్సలైట్లు తిరిగే ప్రాంతం, అది ఏఓబియా, ఇది ఏఓబి. ఆ ప్రాంతంలో గంజాయి కొన్ని వేల ఎకరాల్లో సాగు జరుగుతుంది. అది తెలీదా? ఆ విషయం రాజకీయ నాయకులకు తెలీదా? తెలుసా? ఖచ్చితంగా తెలుసు. మరి ఆ గిరిజనులకి ప్రత్యామ్నాయ పంటలు చూపించి, ఆదాయం చూపించి ఆ గంజాయి ఉత్పత్తిని మానిపించవచ్చు కదా. అది వాళ్ళు చేయరు, వీళ్ళు చేయరు, ఇంకో గవర్నమెంట్ వచ్చినా చేయరు. ఎందుకంటే వీళ్ళకి కూడా అందులో వాటాలు ఉన్నాయి కాబట్టి. రాజకీయ నాయకులు వాళ్ళకి తెలీదా ఈ విషయం? నువ్వు ఉత్పత్తి ఆపితే ఈ సమస్య ఎందుకు ఉంటుంది అసలు ఇక్కడ? అదే కదా, ఉత్పత్తి ఆపితే. ఇప్పుడు మనం నాకు అప్పుడప్పుడు నవ్వొచ్చే కొన్ని విషయాలు ఉంటాయి. ప్లాస్టిక్ నిషేధించాలి కానీ మన ఊరేగింపులు జరుగుతాం స్కూల్ పిల్లలతో. నువ్వు ప్లాస్టిక్ ఉత్పత్తికి పర్మిషన్ ఇచ్చి వాటితో కవర్లు తయారు చేయిస్తా, మళ్ళీ నిషేధించమని నువ్వే ఊరేగింపు జరిగితే. కాబట్టి గంజాయి గిరిజనులు వాళ్ళు పేదవాళ్ళు, అమాయకులు, ఏవో పంటలు పండిస్తూ ఉంటారు. వాళ్ళకు ఆదాయం కొంత ఇవ్వడానికి వీళ్ళు ఆ రకంగా ఎంకరేజ్ చేసి వేయిస్తున్నారు. అక్కడ గిరిజనుల యొక్క స్థితిగతులు మెరుగుపరిచి వాళ్ళ ప్రత్యామ్నాయ పంటలు చూపిస్తే, ఆ ఉత్పత్తిని ఆపేస్తే సగం సమస్య తగ్గుద్ది గంజాయికి సంబంధించి. అలాగే రెండో అంశం ఏంటంటే, రాజకీయ వ్యవస్థ, ఆ పార్టీ ఉంది, వాళ్ళు ఎంకరేజ్, ఈ పార్టీ ఉంది, ఇలా. ఇది కేవలం రాజకీయ వ్యవస్థకు సంబంధించిన విషయమే కాదు. పౌర సమాజంలో ఏముంటుంది? వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఉంది. సార్ విష్ణువర్ధన్ గారు చెప్పారు కుటుంబం గురించి. కుటుంబ వ్యవస్థ వాళ్ళు ఏమిటి పరిస్థితి? ఒకప్పుడు కుటుంబంలో 6-7 పిల్లలు పుట్టేవాళ్ళు తల్లిదండ్రులకి, ఇలా 4-5 పుట్టేవాళ్ళు. కాబట్టి ఆ ప్రేమ డిస్ట్రిబ్యూట్ అయ్యేది. ఇప్పుడు ఏమిటి? ఒకడో లేక అరా, వాడు ఏం చెప్తే అదే గారాం చేయటం. కుటుంబ వ్యవస్థలో చాలా పెద్ద మార్పు వచ్చింది మనం గమనిస్తే. దానికి పేదవాళ్ళ ఇంకొకళ్ళు అనే తేడా లేదు. మా ఇంటి దగ్గర ఒక ఆవిడ, ఒక పనిచేసే ఆవిడ ఉంది. ఆవిడకి ఒకటే కొడుకు. వాడు ఇంటర్మీడియట్ రాగానే స్పోర్ట్స్ బైక్ కొనమని ఆ అమ్మని, ఆవిడ ఇళ్లలో పనిచేస్తుంది. ఆవిడ ఎందుకు విషయం అది కొంది, 1,25,000 పెట్టి కొంది, బ్యాంకు లోన్ తీసుకుని. ఆ తర్వాత దాని మీద వెళ్తా పడితే గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు వచ్చింది నా దగ్గరికి. గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి తెలిసిన వాళ్ళకి చెప్పమని. ఎందుకు పడ్డాడమ్మా అంటే, మరి ఎందుకు కొన్నావన్నా, కొనకపోతే చచ్చిపోతాను అంటున్నాడు సార్. అంటే కుటుంబంలో చాలా పెద్ద మార్పులు వచ్చినాయి. అంటే కుటుంబంలో ప్రేమ పంచాలి పిల్లలకి, వాళ్ళతో సన్నిహితంగా ఉండాలి, వాళ్ళని వదిలేసేయకూడదు. కుటుంబ వ్యవస్థలో కూడా మార్పుల మీద మనం కొంత మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం. మూడోది ఏంటి? విద్యాలయాలు. ఇవాళ కాలేజీలు చాలా చోట్ల మనం వింటున్న వార్తలు ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే హై స్కూల్స్ దగ్గర కూడా గేట్ల దగ్గర ఈ డ్రగ్స్ అంటే గంజాయి మెయిన్గా అది అవైలబుల్, అది ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు. అది వాస్తవం కూడా. ఇవాళ పిల్లలు స్కూల్కి వస్తున్నారు, వాడు గంజాయి తాగాడా లేదో టీచర్కి అర్థం అవుద్ది, నేను గ్యారంటీ చెప్తాను. ఓ టీచరు ఆ క్లాసులో ఉన్న 40 మంది అలా చూడంగానే తెలిసిపోద్ది మన వీడేంటి ఇటు తేడాగా ఉన్నాడు అనేది అర్థం అవుతుంది. కానీ ఏ టీచరు కూడా ఇంతవరకు నాకు తెలిసి ముందుకు వచ్చి, టీచర్కి భయం ఇదంతా చెప్తే ఈ గొడవ అంతా ఎందుకు, ఇది మన నెత్తికి చుట్టుకుంటుందేమో అని చెప్పేసి టీచర్ని నువ్వు ఇండివిజువల్గా చేయకు. ఆ స్కూల్లో ఉన్న టీచర్లు అందరూ ఒక సమూహంగా ఏర్పడే హెచ్ఎంతో కలిసి అక్కడ ఉండే డిఈఓకో ఎవరికో చెప్పి ఇలా గంజాయి అమ్ముతాను, లేకపోతే దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ చేయి. కానీ ఏ టీచరు నాకు తెలిసి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే నాకు చాలామంది తెలుసు కాబట్టి చెప్తున్నా. తీసుకోవాలి కదా మరి. నువ్వు పిల్లవాళ్ళని చూడటం అంటే ఏంటి? ఒక పాఠం చీదేసి వెళ్ళటం కాదు కదా. అదొక ప్రధానమైనటువంటి అంశం. అందుకని నాకేమనిపిస్తుందంటే, ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి మనం. మీరు ఆ గంజాయి తోటలు నాశనం చేయించండి. ఇప్పుడు ఈగిల్ టీం పెట్టారు. ఏంటి వాళ్ళు సాధించింది? ఆయన ఆఫీసర్ మంచివాడే కావచ్చు ఒక ఆయన పైన, ఆయన తెలుసు కదా, మన జిల్లా ఎస్పీ చేశాడు, మీలో సీనియర్స్కి తెలిసి ఉంటుంది. ఆకే రవికృష్ణ అని చెప్పేసి ఇక్కడ మన గుంటూరు ఎస్పీ చేశాడు. ఆయన నాకు కూడా కొంత పరిచయం అప్పట్లో. ఆయన పైన ఆయన ఒక్కడే ఏం చేస్తాడు? ఈ విస్తృతమైనటువంటి రాష్ట్రంలో కింద పోలీస్ యంత్రాంగం ఎవరిని పెట్టుకున్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరిగింది, అది ఈగిలు వచ్చాక ఏం జరిగింది,
ఎందుకంటే ఈరోజు పెద్ద ర్యాలీ చేయబోతున్నారు చంద్రబాబు గారు వాళ్ళు కలిసి ఇక్కడ ఈగిల్ ఆధ్వర్యంలో ఎక్కడ చోడవరంలో కాదు, ఇక్కడ మన జరాల హాస్పిటల్ దగ్గర నుంచి శ్రీ కన్వెన్షన్ దాకా సీఎం గారు కూడా ఆ ర్యాలీలో మంచిదే, అది అవేర్నెస్కి పనికోసం, కానీ అది సరిపోదు, అది పేపర్లో ఫోటోలకు ఉపయోగపడదు. ఆపరేషనల్ లెవెల్లో మీరు ఏం చేస్తారని చెప్పేది కీలకమైనటువంటి అంశం. అందుకని ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పౌర సమాజాన్ని సెన్సిటైజ్ చేయాలి, కుటుంబాన్ని సెన్సిటైజ్ చేయాలి. నాకున్న ఒక సూచన ఏంటంటే, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు ఉదాహరణ మన గుంటూరు సిటీ ఉంది, 52 వార్డులు ఉన్నాయి. ప్రభుత్వమే అఫీషియల్గా వార్డు కమిటీలు, అంటే కార్పొరేషన్ వార్డులు ఉన్నాయి కదా, వార్డు కమిటీ వేసి ఆ వార్డు కమిటీలో ఆ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని స్కూల్స్ యజమానులు, లేకపోతే ఆ ఏరియాలో ఉండేటటువంటి కొంత పెద్ద మనుషులు కొంతమంది, లేకపోతే ఆ ఏరియాలో ఉన్న కార్పొరేటరు, వీళ్ళతో వార్డు కమిటీలు వేసి మీ వార్డులో ఎక్కడన్నా ఈ రకమైనవి జరుగుతున్నాయా, ఇప్పుడు గుంటూరులో ఏ వార్డుల్లో జరుగుతున్నాయో నేను చెప్పగలను, నాకు కొంత అవగాహన. అలాంటి చోట ఈ వార్డు కమిటీలు వేసి వాళ్ళు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేసి, లేకపోతే ఎస్పీకి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాట వింటలేదు అనుకుంటే ఎస్పీకి రిపోర్ట్ చేస్తే కొంత ఉపయోగం ఉండొచ్చేమో. అందుకని ఈ 4 అంశాలు నేను చెప్పదలుచుకుంది. మొదటిది గంజాయి ఉత్పత్తినే ధ్వంసం చేయాలా, రెండోది వార్డు కమిటీలు లాంటివి వేస్తే, లేకపోతే గ్రామాలు అయితే గ్రామ కమిటీలు లాంటి పౌర సమాజంలో ఉన్న పెద్దలతో వేస్తే మంచిది. మూడోది కుటుంబాలని, స్కూళ్ళని కూడా సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం. ఈ చివరి అంశం, పై స్థాయిలో హెరాయిన్, కొకైన్ వాడటం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అర్బన్ ఏరియా హైదరాబాద్ ఉంది, అనేక కేసులు మనం విన్నాం. మనం పై స్థాయిలో పబ్బులు, ఎవరెవరు సినిమా యాక్టర్ల పిల్లలు, లేకపోతే రాజకీయ నాయకుల పిల్లలు, వీళ్ళు విస్తృతంగా అవి వాడటం అనేది మన అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. రాజకీయ నాయకులకి, రేవంత్ రెడ్డికి తెలీదా తెలంగాణలో ఏ పబ్బులో ఈ వాడుతున్నారనేటటువంటి, లేదా కేసీఆర్కి తెలీదా? వాళ్ళందరి పిల్లలు ఉన్నారు అందులో. కానీ ఒక్క కేసు దర్యాప్తు కూడా నాకు తెలిసాక హైదరాబాద్ సిటీలోనే ఈ 4-5 ఏళ్లలో 4-5 కేసులు వచ్చినాయి. ఒక్క కేసు దర్యాప్తు కూడా నాకు తెలిసి ముందుకెళ్ళలేదు. ఎందుకంటే తర్వాత వాళ్ళు ఒత్తిడి తెచ్చి అవి తెచ్చి, చాలామంది మీరు సినిమా యాక్టర్ల పేర్లు వినుంటారు కాబట్టి సరే, నేను వాటి గురించి పెద్ద వర్రీ కావట్లేదు. కొకైన్ అయ్యి బాగా డబ్బులు ఉన్నోళ్ళు, కోట్లాధిపతులు, పబ్బులకి వెళ్ళేవాళ్ళు చేస్తారు. కానీ మనం వర్రీ అవుతుంది కింది స్థాయిలో ఈ పేద పిల్లలు గంజాయికి అలవాటు పడితే అది చాలా ప్రమాదకరం. కాబట్టి మన స్థాయిలో మనం, మన నగరంలో మనం ఇది ఏం చేయటానికి కొంత ఆలోచన చేసి ఈ సూచనలు మనం ప్రభుత్వానికి కూడా తెలియజేస్తే మంచిది. దీన్ని ఆరోపణలు చేయటం, ఆవిడ హోమ్ మినిస్టర్ ఏమంటుంది, పాత గవర్నమెంట్లో అలా నడిచింది, మా దగ్గర ఏమీ లేదంట. ఆవిడ తెలీదా, ఉందా లేదా అనేటట్టు. అంటే ఎంతసేపు రాజకీయ ఆరోపణలు తప్పితే అసలు దీనివల్ల సమాజానికి వస్తున్న ప్రమాదం ఏంటి, పౌర సమాజానికి అనేది మాట్లాడుకోకపోతే ఇది ఇలాగే కంటిన్యూ అవుద్ది. ఈ సూచనతో సెలవు. లక్ష్మణరావు గారు మంచి సూచనలు 2-3 ఇచ్చారు. స్కూల్ లెవెల్లో పాఠ్యాంశాల్లో ఒక పాఠం మత్తు పానీయాల మీద ఉంటే చిన్న హృదయాల్లో, బాల వయసులో వాళ్ళ మనసుల్లో ఇది తప్పని ఒక భావజాలం వెళ్ళటానికి వీలుంటుంది. అట్నే బ్రీత్ అనలైజర్స్ అప్పుడప్పుడు మనం సాటర్డే అక్కడక్కడ కొన్ని సెంటర్స్లో చూస్తుంటాం. అది ప్రతి టోల్ గేట్ దగ్గర, ఎందుకంటే ప్రతి వాహనం టోల్ గేట్ దగ్గర ఆగుద్ది. ర్యాండమ్గా ప్రతి టోల్ గేట్ దగ్గర బ్రీత్ అనలైజర్ పెట్టి టెస్ట్ చేస్తుంటే ప్రతి వాహనదారుడు బండి నడిపేటప్పుడు నేను ఇక్కడ కాకపోతే అక్కడైనా ఎక్కడో దగ్గర దొరుకుతాను కాబట్టి త్రాగి మత్తు పానీయాలు తీసుకొని, సో అదొకటి ఏర్పాటు చేస్తే మద్యం తాగి వాహనాలు నడపడానికి ధైర్యం చేయరు. మొత్తం దేశంలో 10% ఉన్నారని ఒక అంచనా, రకరకాల మత్తు పానీయాలు మద్యంతో కలుపుకొని. అంటే దాదాపు 15 కోట్ల మంది తాగుతూ ఉన్నారు. ప్రపంచంలో అమెరికా, ఆఫ్ఘనిస్తాను, కెనడా, బ్రెజిల్ ఇలాంటి దేశాలు చాలా ఎక్కువ మంది ఉన్నారని. ఇందాక పెద్దలు చెప్తున్నారు. పంజాబ్, ఒకప్పుడు పంజాబ్ అంటే
వీర సైనికుల్ని సృష్టించిన రాష్ట్రం, ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెంచిన రాష్ట్రం. కానీ అక్కడ యూత్కి ఈ డ్రగ్స్ ఇవన్నీ అలవాటు చేసిన తర్వాత అది స్లోగా నిర్వీర్యం అవుతున్న పరిస్థితి. మిత్రులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, మాజీ మంత్రివర్యులు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిషేధాన్ని ఆకాంక్షిస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్న లక్ష్మణ్ రెడ్డి గారు, ప్రధాన వక్తగా వచ్చేసిన విష్ణువర్ధన్ గారు, లక్ష్మణరావు గారు, అందరికీ కూడా నమస్కారం. బహుశా విష్ణువర్ధన్ గారు చాలా విషయాలు చెప్పారు. బహుశా వారు మనకి మంచి స్పీకర్గా దొరుకుతాడని నేను భావిస్తూ ఉన్నాను. చాలా విషయాలు మనం జనరల్గా అబ్జర్వ్ చేయని విషయాల్ని ఈజ్ కమింగ్ డేస్లో యు ఆర్ మంచి స్పీకర్గా తయారవుతారని, మోటివేటర్గా తయారవుతారని నేను భావిస్తూ ఉన్నాను. చాలా విషయాలు జనరల్గా మేము స్పృశించని విషయాలు మీరు టచ్ చేశారు. ధన్యవాదాలు. అయితే ఏంటంటే మద్యపానం లేకపోతే మాదక ద్రవ్యాలు నిషేధం మీద చర్చించేప్పుడు చాలా విషయాలు మాస్టర్ లక్ష్మణరావు గారు, లక్ష్మణ్ రెడ్డి గారు అందరూ చెప్తా ఉన్నారు. మన అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. అసలు బేసిక్గా ఈ విషయం 19వ శతాబ్దంలోనే దీని మీద బాగా చర్చ జరిగింది, బిగినింగ్లోనే భారతదేశంలో. అంటే మహాత్మా గాంధీ తన కార్యాచరణలో ఈ మద్యపానం పెట్టడం, మద్యపాన నిషేధాన్ని లేకపోతే ఈ మత్తు గురించి ఆయన యాక్టివిటీలో స్టార్ట్ చేసి కాంగ్రెస్లో ఒక ప్రోగ్రాంగా పెట్టాడంటే అప్పటికే సమాజంలో అది విజువల్గా కనిపిస్తూ ఉందన్నమాట. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం ఎందుకు తీసుకుంటాడు ఆయన? దాని మీద ఆయన పెద్ద డిబేటే చేశాడు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఫిలసాఫికల్గా వ్యాపారంలో భాగం ఇది. ఈ మత్తు పానీయాలు కానీ లేకపోతే పదార్థాలు కానీ ఇవన్నీ కూడా బిజినెస్. ఇది డబ్బు వస్తుంది దీంట్లో. ఈ డబ్బు వచ్చేదాన్ని అంతా సమాజం అంతా యాక్సెప్ట్ చేస్తుంది. వ్యాపారం చేసి సంపాదించుకుంటే తప్పే ఉంది. వ్యాపారం అనేది మనకి ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది, లేకపోతే చాలామందికి ఉపాధి దొరుకుతుంది. ఇందాక అవి చెప్పిన నెట్వర్క్లో వ్యాపారం అంటే కమోడిటీ, వ్యాపారం, ఆదాయం, ఈ లక్షణంలో నుంచి ఇది పెరుగుతూ ఉంది. ప్రజల మానసిక పరిస్థితుల్లో నుంచి పెరగటం లేదు. దీని విస్తృతి వ్యాపార లక్షణం నుంచి వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా వ్యాపారానికి ఏది అతీతం కాదు కదా. మానవ సంబంధాలు ఏదైనా విచ్ఛిన్నం చేస్తుంది. తండ్రి కొడుకును కూడా వ్యాపారంలో దించుతుంది. అవసరమైతే తండ్రిని చంపితే డబ్బులు వస్తాయంటే చంపుతాడు, లేకపోతే ఇంకోటి చేస్తే ఆయన క్లియర్గా మేనిఫెస్టోలో రాశాడు. ఆయన గాంధీ కూడా అదే చెప్పాడు. ఆయన హిందూ స్వరాజ్యంలో కూడా ఈ విషయం పెద్ద చాప్టరే ఉంది దీని మీద, మద్యపానం మీద, ఈ డ్రగ్స్ మీద. అందువల్ల వ్యాపార లక్షణం దీని మీద ప్రభుత్వాలే ఉన్నాయి. మెక్సికోలో గవర్నమెంట్సే, చాలా లాటిన్ అమెరికన్ కంట్రీస్లో గవర్నమెంట్లే ఈ మాఫియా మీద నడుస్తూ ఉంటాయి. అమెరికా కూడా దీన్ని ప్రోత్సహించి వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు అటాక్ చేస్తుంది. అందువల్ల ఇది వ్యాపారం, ఆదాయం అనే దృక్కోణం నుంచి కాకుండా సామాజిక భద్రత, సమాజ భవిష్యత్తు, మనుషుల యొక్క మానవ సంబంధాలు విచ్చిత్తి, వీటితో చూడకుండా దీన్ని నిషేధించడం సాధ్యం కాదు. అందువల్ల నిషేధించడం సమాజం మొత్తం ఇన్వాల్వ్ కాకుండా మద్యపాన వ్యతిరేకంగా చాలా పోరాటాలు జరిగాయి. అవి అక్కడికక్కడే వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకనంటే అది ఈ దుర్లక్షణం మొత్తం సమాజ వ్యాపారంలో ఉంది. ఇది లేకపోతే సామాజిక ఆలోచనలో ఉన్నవి ఇవి. దీన్ని కట్టైలు చేయకుండా, ఈ మెయిన్ విషయాన్ని అడ్రస్ చేయకుండా పెరిఫెరల్గా మీరు అన్నట్టు కొన్ని కార్యక్రమాలు చేస్తే అప్పటికప్పటికి సర్దుబాటు అవుతుంది, కానీ నిషేధానికి దారి తీయదు. నిషేధం అనేది సాధ్యం కాకపోయినా నిషేధ దశగా ప్రయాణం చేయటానికి ప్రభుత్వాలు కానీ, వ్యవస్థలు కానీ, లేకపోతే సమాజం కానీ ఏం చేస్తుందని ఆలోచిస్తే ఏమీ చేయట్లేదు. అందువల్ల దీన్ని వ్యాపారం అనే దృక్కోణంలో
దీన్ని చూడకుండా ఇది భవిష్యత్ సమాజానికే ఇది నష్టం, ఇది మానవ జాతికి మొత్తాన్ని నాశనం చేస్తుంది అనే ఒక ఆలోచన రాకుండా దీన్ని నిషేధించటం కష్టం. ఫిలిప్పైన్స్లో ఇంతకంటే ముందు అధ్యక్షుడు ఆయన డ్రగ్ స్మగ్లర్. ఆయన ఫిలిప్పైన్స్ పెద్ద డ్రగ్ స్మగ్లర్. అతను డ్రగ్ స్మగ్లింగ్లో ఎంతమందిని చంపాడంటే కొన్ని వందల మందిని చంపాడు అతను. అతని తర్వాత ఎలక్షన్లో ఫిలిప్పైన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయ్యేసరికి ఆయనకి ఏమొచ్చిందంటే ఈ డ్రగ్స్ సమస్య వచ్చింది. ఆయన డుటర్టే పేరు నాకు గుర్తురాట్లే, కొంచెం క్రిటికల్గా ఉంటుంది పేరు. వాడు అడ్జస్ట్ అయిన తర్వాత వాడికి వచ్చిన పెద్ద ఇష్యూ ఏంటంటే, ఛాలెంజ్ ఏంటంటే డ్రగ్సే ఛాలెంజ్ అయిపోయింది. ఛాలెంజ్ ఈడు డ్రగ్స్ మొత్తాన్ని చంపేశాడు, చాలామందిని చంపేశాడు. డ్రగ్స్ స్మగ్లర్స్ అందరిని చంపేశాడు. చాలామంది వీధుల్లో కుక్కలను కాల్చినట్టు కాల్చేశాడు. ఎంత 3-4 ఏళ్ళ క్రితమే, ఎంత ఒక దూరం కాదు. అయితే ఇప్పుడు తగ్గిందా? తగ్గలేదు. ఎందుకంటే ఫిలిప్పైన్స్ అనేది ఒక బెల్ట్కి, అంటే ఒక గ్లోబల్ లెవెల్లో ఒక బెల్ట్కి సప్లైకి పనికొచ్చే ఒక ప్రదేశం. అది వ్యాపారానికి సంబంధించింది. వ్యాపారాన్ని కట్ చేయకుండా, వ్యాపారాన్ని లాభాన్ని నిషేధించకుండా దీన్ని కంట్రోల్ చేయటం కష్టం. అందువల్ల ఈ లక్షణాన్ని అడ్రస్ చేయాలని నేను భావిస్తాను. దీనికి గాంధీ గారు ఏం చెప్పారంటే, మోడర్నిటీ అనేది మోడర్నిటీ మీద ఉన్న వ్యామోహం. నిన్ననే నేను కారులో పోతా చెప్పాను అన్నమాట. ఏ ఊర్లో బెల్ట్ షాప్ ఉంటే ఆ ఊరు బ్యాక్వర్డ్నెస్ కింద లెక్క. ఏ ఊర్లో వైన్ షాప్ ఉంటే ఆ ఊరు కొంచెం అభివృద్ధి చెందినట్టు లెక్క. ఏ ఊర్లో బార్ ఉంటే ఆ ఊరు ఇంకొంచెం అభివృద్ధి చెందినట్టు లెక్క. ఏ ఊర్లో పబ్ ఉంటే ఆ పబ్ ఉంటే అది డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఇదొకటి. ఆ ఊర్లో ఒక గ్రామంలో వైన్ షాప్ లేదనుకోండి, బెల్ట్ షాప్ ఉందనుకోండి, అది మోస్ట్ బ్యాక్వర్డ్ కింద లెక్క. ఇది ఇండికేటర్. ఇది అంటే దీన్ని కట్ చేయాలంటే ఎక్కడ కట్ చేయాలా? దీని ఆలోచన కట్ చేయాలి, దీని వ్యాపార దృక్పథాన్ని కట్ చేయాలి, మానవ సంబంధాల్లో నుంచి దీన్ని దూరం ఇది దెబ్బతీస్తుందనే విషయాన్ని తెలియజేయాలి. దీన్ని మొత్తం సమాజం, ప్రభుత్వం, రాజకీయ వ్యవస్థలు దీన్ని ఆలోచిస్తే కానీ ఇది పరిష్కారం కాదు. కనీసం నిషేధం అనేది నాకెందుకో డౌట్ ఉంది. మద్యపాన వ్యతిరేక కమిటీ, మద్యపాన నిషేధ కమిటీ అంటే నేను లక్ష్మణ్ రెడ్డి గారితో ప్రాక్టికల్గా ఈవెన్ ఐ రిఫర్డ్ విత్ గాంధీని కూడా నేను ఆ విషయంలో ప్రశ్నిస్తాను. ఒక దశలో దీని మీద పెద్ద మద్యపాన వ్యతిరేక ఉద్యమాల్లో మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పార్టిసిపేట్ చేసాయి బాగా వ్యతిరేకంగా. సుందరయ్య గారు వీళ్ళంతా, ఈవెన్ పీపుల్స్ వారు మద్యపాన వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేసి సారాయి వాళ్ళందరినీ కాంట్రాక్టులను తన్నారు విపరీతంగా. మన మాగుంట శ్రీనివాస్ గారు, మాగుంట నౌను ఈస్ట్ గోదావరిలో జడ్పీ చైర్మన్ చేసి మంత్రి కూడా చేశాడు. మాగుంట రవీంద్రనాథ్ గారు అప్పుడు పెద్ద సారా కాంట్రాక్టర్ ఆయన. అయితే వాళ్ళ పీపుల్స్ వాళ్ళు వాళ్ళ వెహికల్స్ అన్ని తగలబెట్టి వాళ్ళందరినీ మనుషుల్ని అటాక్ చేసి ఏముండదు, చివరికి వీళ్ళు షేరింగ్ చేసుకుంటున్నారు. అందువల్ల అటాక్తోనో లేకపోతే గొడవలతోనో లా అండ్ ఆర్డర్ ఇష్యూతోనో కూడా పరిష్కారం. దాని మీద ఒక పెద్ద చర్చ జరిగింది మొత్తం మీడియాలో కూడా. మద్యపాన నిషేధం లేకపోతే డ్రగ్ నిషేధం కంటే కూడా డ్రగ్ నివారణ, అంటే ఇది సమాజంలో రాకుండా దీన్ని చేస్తే ఎక్స్క్లూజివ్. వీడొక ఎయిడ్స్ పేషెంట్, వీడొక డ్రగ్స్ తీసుకునేవాడు, వీడు ఫలానిది లెపర్సీ పేషెంట్, సంథింగ్, నేను అట్లా ఎగ్జాంపుల్ కాదు, సంథింగ్ అట్లా వాడిని డిఫరెంట్గా చూస్తే తప్పితే, ఆ వ్యాపారం చేసేవాడిని డిఫరెంట్గా చూస్తే, ఇంతకుముందు సమాజంలో వ్యభిచారం చేసేవాళ్ళని చాలా అసహ్యంగా చూసేవాళ్ళు. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది, అది వేరే సమాజం, అది డెవలప్మెంట్లో భాగం అది కూడా. అందువల్ల దీన్ని అలాగూ ఈ డ్రగ్స్ వ్యాపారం చేసేవాడిని ఒక నీచమైన వ్యక్తిగా, ఒక దుర్మార్గుడిగా చూడపోతే, ఈ వ్యాపార లక్షణాన్ని కట్ చేయకపోతే ఇది వృత్తి కాదు. ఇది వేల కోట్ల వ్యాపారాన్ని ఇస్తుంది, ప్రభుత్వాలకు ఆదాయం ఇస్తుంది. మద్య నిషేధం చేస్తే ప్రభుత్వాలు ఉంటాయా? నడుస్తాయా ప్రభుత్వాలు ఒక్కరోజన్నా? అందువల్ల ఈ లక్షణాన్ని, దీనిలో వచ్చే వ్యాపారాన్ని, ఈ ఆలోచనని కట్ చేయకుండా, దీని ఫిలసాఫికల్ రూట్స్ని కట్ చేయకుండా
దీని ఆలోచనని దుర్మార్గాన్ని కట్ చేయకుండా దీని నివారణ సాధ్యం కాదు. దీని గురించి అందరం దీని బాధితులమే. ఇందాక డీజీపీ గారు చెప్పినట్టుగా అందరం బాధితులమే. వీఆర్ ఆల్ ఎఫెక్టెడ్. ప్రతి ఇంటి దగ్గర ఇది వేచి ఉంది. ఇది ఎక్కడ దెబ్బతీస్తుంది, ఎవరిని దెబ్బతీస్తుందో మన పేపర్లో చూసి వీళ్ళ పాప మొన్నదా బాగానే ఉన్నారు కదా అనుకుంటున్నాం. ఈ మధ్య జరుగుతున్న ప్రతి నేరం మరీ ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి సీరియల్గా వస్తూ ఉన్నాయి అక్రమ సంబంధాల హత్యలు. ఆ హత్యలన్నింటిలో ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ ఉంది. ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. ఇంకా ఎన్ని రాని సంఘటనలు ఎన్ని ఉన్నాయో, బయటికి రాని చాలా అడ్జస్ట్ అయిపోయి అక్కడక్కడ కాంప్రమైజ్ అయిపోయి ఎందుకు కుటుంబ గౌరవం బయటికి పోతుందని చెప్పి దాచుకొని ఎన్ని ఉన్నాయో. అందువల్ల మొత్తం హోల్ సొసైటీ దీనిలో ఇన్వాల్వ్ కాకపోతే దీన్ని కంట్రోల్ చేయలేము. నివారించడం ఇంపాసిబుల్, కంట్రోల్ చేయలేము. కాబట్టి ఇది ఒక నైతిక సమస్యగా తీసుకుంటే తప్పితే దీన్ని నివారించలేమని చెప్పి దీని రూట్స్కి బాగా డీప్గా వెళ్తే మనకి ఇద్దరు ఫిలాసఫర్ల నుంచి దీనికి మంచి ఆలోచనలు వస్తాయి. ఒకరు గాంధీ, ఒకరు మార్క్స్ అని చెప్తూ ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. మద్యం అమ్మకాలు లేకుండా ప్రభుత్వాలు నడుస్తాయని మాణిక్యరావు గారు చెప్పారు, మాణిక్య ప్రసాద్ గారు. కానీ గుజరాత్ రాష్ట్రం గత 70 సంవత్సరాల నుంచి మద్యం మీద ₹1 ఆదాయం రాదు. నిషేధం సక్రమంగా అమలవుతుందా లేదనేది అదొక అంశం. కానీ రాష్ట్ర బడ్జెట్లో ఎక్సైజ్ ఆదాయం అంటూ ₹1 గుజరాత్కి లేదు. కానీ గుజరాత్ రాష్ట్రం మన రాష్ట్రం కన్నా అన్ని విషయాల్లో ముందుంది. అది పారిశ్రామికంగా కానీ లేక తలసరి ఆదాయం కానీ ఇట్లా. రెండోది బీహార్ మనకన్నా వెనకబడిన రాష్ట్రం, బాగా పేదరిక రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న రాష్ట్రం. నితీష్ కుమార్ వచ్చిన తర్వాత అక్కడ కూడా నిషేధాన్ని అమలు చేస్తున్నాడు. దొంగతనంగా అక్కడక్కడ జరుగుతుండొచ్చు, కానీ ఎక్కువ భాగం అమలవుతూ ఉంది. అక్కడ కూడా ఎక్సైజ్ ఆదాయం ₹1 లేదు. కానీ ప్రపంచ అనుభవాలు ఏం తెలియజేస్తున్నాయి అంటే నిషేధం కన్నా నియంత్రణ మంచిదని. కానీ మన దేశ అనుభవాలు ఏంటంటే నిషేధం లేదు, నియంత్రణ లేదు, ఆదాయ వనరుగా చూసి ఇంకా ఎక్కువ అమ్మించాలి, ఇంకెక్కువ తాగించాలి, ప్రజలు మత్తులో ఉండాలి. మనం ఎన్నికల సమయంలో మనం ఇచ్చే ₹2,000 నోటికి ఆకర్షితుడయ్యేటట్టుగా వాడి యొక్క పేదరికం ఉండాలని చూస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. మిత్రులు నేతాజీ గారు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రులారా, పెద్దలు అనేక విషయాలు చెప్పారు. వాటిని తడవకుండా వేరే కోణంలో నాకు తెలిసినటువంటి 2-3 ముక్కలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మాదక ద్రవ్యాల వినియోగంతో పాటు అక్రమ మానవ రవాణా కూడా ఈరోజు సందర్భం. వీటికి బేస్ ఏమిటి? కింద భూమి లేకుండా పంట పండదు. ఇవి ప్రివేల్ కావటానికి కింద బేస్ ఏమిటి అని చెప్పేసి అంటే నా వరకే, నా అభిప్రాయం పేదరికం, అట్లా నిరుద్యోగం. ఈ రెండు ఉన్నాయి కాబట్టి వాటిని వినియోగించుకొని ఇది జరుగుతూ ఉంది అని చెప్పేసి అనేటువంటిది నా అభిప్రాయం. ఈ వారం రోజుల్లోనే 2 సంఘటనలు పత్రికల్లో వచ్చినాయి, మీరు చూసి ఉంటారు. దొంగ పెళ్ళిళ్ళు జరిగినాయి. వాళ్ళు మహిళ పెళ్ళయింది, 2-3 పిల్లలు ఉన్నారు. నువ్వు తాత్కాలికంగా పెళ్ళికి అంగీకరిస్తే కొంత డబ్బులు వస్తాయి, నువ్వు అక్కడికి వెళ్ళి 2 రోజులు 3 రోజులు కాపురం చేసి వచ్చేసేయి, నీకు డబ్బులు ఇస్తాం. ఇక్కడ మన విజయవాడ నుంచి వెళ్ళింది ఒక కేసు, అట్లాగే అనంతపురం జిల్లా నుంచి వెళ్ళింది ఒక కేసు. వీళ్ళు వెళ్ళారు, వచ్చారు. వీళ్ళకి వచ్చినటువంటి 35,000 ఒకళ్ళకి, 50,000 ఒకళ్ళకి ఇచ్చారు. మధ్యలో బ్రోకర్గా ఉన్నటువంటి వాళ్ళకి 2 లక్షలు. ఒక మహిళ పిల్లలుండి వీళ్ళు ఉన్నవాళ్ళు దొంగ పెళ్లి చేసుకొని కాపురం చేసి రావటానికి ఎందుకు అంగీకరించింది? ఆమె పేదరికం కాదా? పేదరికం కాకుండా కాపురం చేసి రావటానికి అంగీకరిస్తారా? ఆలోచించండి. అట్లాగే అక్రమ రవాణాకి గురి అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది పేదల పిల్లల్ని, మహిళల్ని పట్టుకొని నీకు ఉద్యోగం ఇప్పిస్తామని, లేకపోతే మంచి భవిష్యత్తు కల్పిస్తామని, అది చేస్తామని, ఇది చేస్తామని మభ్యపెట్టే తీసుకొని వెళ్ళి చేస్తూ ఉన్నారు. అట్లా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి రవాణా కూడా ఇందాక సార్ చెప్పారు. ఈ రవాణాలో ప్రధానమైనటువంటి
పాత్ర పోషిస్తున్నటువంటిది ఏ ఆధారం లేనటువంటి నిరుద్యోగులు ఉండేటువంటి వాళ్ళే. వేరే పని లేదు, తేలిగ్గా డబ్బులు రావడానికి అవకాశం ఉంది, దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఒకసారి ఇన్వాల్వ్ అయిన తర్వాత, ఇవాళ తెనాలి ఘటన అదే కదా, ఒకసారి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ పోలీసుల యొక్క పాత్ర వచ్చేసిన తర్వాత ఇక వాడు వద్దు నేను వెళ్ళిపోతానన్నా కానీ ఊరుకోరు. అక్కడ ఆ చిరంజీవి చేసినటువంటిది అదే. అంతకుముందు గంజాయి అమ్మేటువంటి వాడిని వారం వారం మామూలు ఇవ్వలేదని పోలీస్ స్టేషన్కి మధ్యలో పట్టుకొని, నువ్వు చేస్తే అబ్బాయి నేను అమ్మట్లేదండి నేను వెళ్ళిపోతానని చెప్పేసానన్నా వినకుండా పట్టుకొని గొడవ చేయబోయాడు కాబట్టి వాడు జరిగినటువంటి సంఘటన. అందుకని బేసిక్ అంశం ఏమిటి అని చెప్పి అంటే ఈ సమాజంలో ఉన్న పేదరికం, నిరుద్యోగం, ఇవి వీటికి పైన కనిపిస్తున్నటువంటి రాచపుండులు లాంటి లక్షణాలు. అందుకని ప్రధానమైనటువంటి ఆ లక్షణాలని నిర్మూలించేటువంటి దానికోసం మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక మన మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పారు, లాభం అని చెప్పేసి అనేటువంటిది కీలకంగా ఉంటుంది. అన్ని వ్యాపారాల కంటే బాగా లాభం సంపాదించేటువంటిది ఇది అని చెప్పేసి డీజీపీ గారు కూడా చెప్పారు. అందుకని లాభం ప్రధానంగా ఉండేటువంటి వ్యవస్థలో ఇట్లాంటివి ఉంటాయి. ఈ లాభం ప్రధానంగా ఉండేటువంటిది పెట్టుబడిదారీ వ్యవస్థలోనే. మనం ఈ పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించి రకరకాల లక్షణాల మీద మనం చర్చిస్తున్నాం, దాని గురించి పరిష్కారాలు ఆలోచిస్తున్నాం, పరిష్కారం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కానీ దీనికి మూలమైనటువంటి ఆ వ్యవస్థ గురించి మాత్రం మనం లోతుకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం లేదు. దాని గురించి కూడా మనం ఆలోచిస్తే తప్ప, మనం గరిక తీసేయాలని చెప్పి అంటే వేరుతో సహా తీసేస్తే తప్ప పైపైన ఉండేటువంటి కనిపిస్తున్నటువంటి ఆకుల్ని తెంచేయటం ద్వారా గరిక పోదు. ఇది మన దృష్టిలో ఉంచుకోవాలి. అందుకని ఈ దుర్లక్షణాలకి, దుర్వ్యవస్థలకి మూలమైనటువంటి వాటి గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఈలోపు తాత్కాలికంగా మనం చేయగలిగినటువంటి ప్రయత్నాలు ఇటువంటివన్నీ చేస్తూ ఉండాలని చెప్పేసి అని కోరుతూ సెలవు. అందరికీ నమస్కారం. నేనేం చెప్పాలనుకోవట్లేదు, నాకు ఐ హ్యావ్ 2 డౌట్స్ ఉన్నాయి సార్, అవి అడుగుతాను. ఒకటి రెస్పెక్టివ్ డీజీపీ గారికి, 2 మీకు. ఫస్ట్ డౌట్ ఏంటంటే, అక్కడ మన బోర్డులో మాదక ద్రవ్య దుర్వినియోగము అండ్ అక్రమ రవాణా అని రాశారు. సద్వినియోగం కూడా ఉంటుందా మాదక ద్రవ్యాల్లో? ఒకటి. 2 లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అది ఉంది. అక్రమ రవాణా, సక్రమ రవాణా కూడా ఉంటుందా? ఎన్డీపీసీ రూల్స్ ఏం చెప్తాయి అనేది నాకున్న డౌట్ సార్. రెండోది, ఇది కూడా అడిగి కూర్చుంటాను. రెండోది, యాక్చువల్గా మనం సార్ 14% అన్నాడు. నేను స్కూల్ సార్, 14 కాదు నాకు తెలిసి ఇది చాలా దూరం వెళ్ళిపోయింది. డ్రగ్స్ దొరకని కాలేజ్ లేదు, ఈవెన్ గుంటూరులో కూడా. స్కూల్స్లో చాక్లెట్స్ రూపంలో అమ్మేస్తున్నారు, బాగా బిగ్ సేల్స్ ఉంది. సో చైతన్యపరచాల్సినటువంటి అంశాల్లో ఇది ప్రథమైందని నేను అనుకున్నాను. ఒక జనరేషన్ పోతుంది. మీరు కూడా ఈ ఒక్కరోజు జరిపి ఆపేస్తారా? దీని గురించి ఏమన్నా ఫార్వర్డ్ తీసుకెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా అనేది 2 ప్రశ్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ డౌట్ చాలా కరెక్టే. అంటే దురుపయోగంగా సద్వినియోగంగా మన ఈయన మాజీ మంత్రి గారు అన్నట్టుగా మెడికల్ యూజెస్, ఓపియాయిడ్స్ అన్నీ మోస్ట్లీ ఓపియం బేస్డ్, ఇవి పెయిన్ కిల్లర్స్, ఇవి మెడికల్ పర్పస్కి ఉంటాయి. సో అది బట్ అవన్నీ కూడా ఏంటంటే ఎక్సైజ్ బాండెడ్ వేర్ హౌసింగ్లో పెడతారు పర్మిషన్తో. అది పెట్టాల్సిన లొకేషన్ కూడా ఫిక్స్డ్. తర్వాత వాటి ట్రాన్స్పోర్టు, స్టోరేజ్ అన్నీ కూడా లైసెన్స్తోనే చేయాలి. ఈవెన్ వాటి మెడికల్ పర్పస్ తెప్పించే కూడా లైసెన్స్ తీసుకోవాలి. అట్లా వితౌట్ లైసెన్స్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇల్లీగలే, స్టోరేజ్ కూడా ఇల్లీగలే. అవును, అది తర్వాత మిగిలినేమో మీరు ఈ విషయాలను ఎంత అదే ట్రాన్స్పోర్టేషన్ గురించి దాన్ని ఇప్పుడు ఘాజీపూర్ ఒకటి ఉంది. ఘాజీపూర్ అని ఒక ప్లేస్ ఉంది యూపీలో, ఈస్టర్న్ యూపీలో. అక్కడ ఓపియం ప్లాంట్ ఉంది. అది ఇది లీగల్గా ఓపియం కల్టివేట్ చేసి, మన గసగసాలు అంటాం కదా, అవి ఆ సీడ్స్ నుంచి ఓపియం ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఓపియం ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళు దాని పువ్వు నుంచి అది మెడికల్ పర్పస్కి వెళుతుంది. అది మొత్తం లైసెన్స్డ్ ప్లాంట్. ఇటు కంప్లీట్గా సర్వేలెన్స్ ఉండాలి. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే, దానిలో పనిచేసి వచ్చిన వాళ్ళు
వాళ్ళకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పర్టైజ్ వస్తుంది ఎట్లా ఓపీఎం చేయాలనేది. వాళ్ళు ఇప్పుడు సరౌండింగ్ యూపీ, బీహార్కి, గంగానది చుట్టుపక్కల ఉన్న లంకల్లో వేసి ఇల్లీగల్గా ఓపీఎం చేస్తారు. అందుకని బక్సర్ జిల్లా అని ఒకటి ఉంది, దాంట్లో హాఫ్ యూత్ ఎందుకు పక్కన నాశనం అయిపోయారు లాస్ట్ 30-40 ఇయర్స్లో. సో ఈ లీకేజీలు ఉంటాయి. మీకు ఎంత ఎక్సైజ్ బాండెడ్ వేర్ హౌసింగ్ ఉన్నా సరే ప్రతి చోట ఇప్పుడైతే మీకు దాని నుంచి ధనం సంపాదించే మార్గం ఉందనుకుంటారో తప్పుడు దారులు పడతాయి, నేను మీరు చెప్పినట్టుగా. అది ఇక మిగిలింది చాలా వైడ్గా అవేర్నెస్ క్యాంపెయిన్ నడపాలంటే మీరు చెప్పినట్టుగా పాఠ్యాంశంలో చేర్చాలి. రెండోది అందరూ స్కూల్స్ టీచర్లకి, హెడ్ మాస్టర్స్కి, కాలేజీల్లో వాళ్ళకి ఆ వల్నరబుల్ ఏజ్ గ్రూప్ ఉన్న అన్న పిల్లల చోట్ల వాళ్ళకి కనీసం నెలకు ఒకసారి ఒక రిఫ్రెషర్ కోర్సులో పెట్టడము. తర్వాత మేము మాది ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో వీఆర్ వెరీ వెరీ కేర్ఫుల్. మేము ఒకసారి 2 సార్లు చిన్న ఇన్సిడెంట్స్ అయినాయి. అది కూడా స్టూడెంట్స్ కాదు, 2 బెంగాల్ నుంచి వచ్చిన నర్సింగ్ స్టాఫ్ వాళ్ళే కదా వంశీ. రీసెంట్గా వాడు మిడ్ నైట్ బయట నుండి వస్తుంటే సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నారు, ఈ టైం నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాం అని. నర్సింగ్ స్టాఫ్ వాడి పాకెట్లో చెక్ చేస్తే చిన్న గంజా పాకెట్లు దొరికినాయి. వాడిని కనుక్కుంటే వాడు ఫ్రెండ్ ఒకడు ఆ గంజా బ్యాచ్, వాడు అడిగితే వీడియోలు తెచ్చి పెడుతున్నాడు వాడికి. వాళ్ళిద్దరిని మేము డిస్మిస్ చేసి వాళ్ళ ఊరు పంపించేసాం, పోలీసు కూడా కవర్ చేసాము సోర్స్ ఎక్కడో కనుక్కోమని. సో అదొకటిని. తర్వాత మేము స్టూడెంట్స్తో మాకు మెంటరింగ్ స్కీములు ఉన్నాయి. ప్రతి ఒక ప్రొఫెసర్కి 10 మంది స్టూడెంట్స్ అప్పచెప్పాం. సో మినిమం వారంలో 2 సార్లు ఈ ప్రొఫెసర్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. కంప్లీట్ ఎడ్యుకేషన్ అనే కాదు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏదో ఒకటి చెబుతారు. మీరు మీకున్న మెయిన్ కన్సర్న్స్ ఏంటి ఈ వీక్లో. సో వాళ్ళు చెప్పింది వినాలి ముందు. మనం ఒక అరగంట సేపు ఎవరైనా మాట్లాడింది వింటే వాళ్ళ మనసులో ఉన్నాయన్నీ మోర్ ఆర్ లెస్ వీ కమ్ టు నో. వాళ్ళ పక్కన వాళ్ళు చెప్పేది వింటమే కాదు, వాళ్ళ ముఖ కవళికలు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే వాళ్ళు చెప్పేది కాకుండా హైడ్ చేసే విషయాలు ఏంటో కూడా తెలిసిపోతాయి మనకి. సో అది చాలా అవసరం. ఇప్పుడు మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లోనూ తర్వాత ఐటీ సెక్టర్లో కూడా స్ట్రెస్ బస్టర్ అనేది, దానికి ఆల్టర్నేటివ్గా డ్రగ్స్ రావటం చాలా ప్రమాదకరమైన విషయం. మీరు స్ట్రెస్ ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో, ఫ్రెండ్లీ సర్కిల్లో, తర్వాత అన్నిటికంటే ప్రాబ్లమాటిక్ ఇది ఎప్పుడైతే ఒక ఫ్యాషనబుల్ అనుకుంటారో ఆ ఏజ్లో అది ప్రాబ్లం. మీరు అన్నట్టుగా దీనిలో కూడా 2 ఎకిలాన్స్ ఉన్నాయి. ఒకటేమో అప్పర్ ఎకిలాన్ నేను అసలు టచ్ చేయలే, ఎందుకంటే వాళ్ళు విక్టిమ్ అయినా మన సమాజం మీద పెద్ద పడేదేమీ లేదు. ఓ పెద్ద పేరున్న హీరో డ్రగ్స్ తీసుకున్నాడు, ఎవరో చాలా అంతులేనంత డబ్బు సంపాదించిన వ్యాపారవేత్త లేకపోతే పెద్ద రాజకీయ నాయకుడు కూడా డ్రగ్స్ తీసుకుంటే తప్పే అది. కానీ సమాజం మీద పడే ఎఫెక్టు ఒక బజార్లో పనిచేసుకుని అట్టడుగు వర్గాన్ని ఉన్న పేదల పిల్లలందరూ డ్రగ్స్ తీసుకుంటా అంటే వచ్చేంత ఘోరమైన ఇంపాక్ట్ వాళ్ళ వల్ల రాదు. వాడికి డబ్బులు ఉన్నంత కాలం ఎక్కడో నైజీరియన్ పార్టీ నుంచి కొనుక్కుంటాడు, తర్వాత ప్లేనుల్లో తెప్పించుకుంటారు, తాగుతారు, పడి ఉంటారు. వాళ్ళు కన్ఫైన్డ్. వాళ్ళు బయటకు వచ్చే మీ కారు మీద పెట్రోల్ పోసిన పండిస్తారనో ఇంకోళ్ళ దగ్గర లాక్కుంటారనో భయం లేదు. వీళ్ళు పాపం కుటుంబాలు నాశనం అవుతాయి. అది సో ఇది స్కూల్స్లో, కాలేజీలో మాత్రం డెఫినెట్ చేయాలి. నేను రాజకీయ పార్టీల బాధ్యత ఏంటంటే వీళ్ళ పిల్లల్ని రాజకీయ సంబంధించిన మీటింగ్లు తీసుకెళ్లే బదులు వాళ్ళని ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్లు పెట్టి వాళ్ళకి నేర్పాలి. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే అందరికీ రెస్పాన్సిబిలిటీ రావాలండి. మెయిన్గాను ప్రతి వాళ్ళు సమాజం కోసం రెస్పాన్సిబుల్గా పనిచేస్తే చాలా వరకు తగ్గుతాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అందరూ ఎవరికాళ్ళు స్వార్థపరులు అయిపోయారు. నేను స్పష్టంగా చెబుతున్నాను, ఇప్పుడు ఏమనుకోవద్దు. మేము కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక గ్రామం అవనండి, ఒక పట్టణం అర్బన్ ఏరియా అవనండి, కాలేజ్ అవనండి, ఎక్కడైనా సరే ఒక బ్లేటెంట్గా ఒక తప్పు జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరినో అక్రమంగా ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటే 10 గొంతులు లేసాయి, అవసరం పడితే 10 మంది చేతులు లేసాయి. ఊర్లో అయితే ఏదైనా చిన్న తప్పుడు మా పని అవుతున్న పెద్దవాళ్ళు 4 పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఏంట్రా పని అలా చేయకూడదు
ఆయన గట్టిగా గదమాయించి కోప్పడి ఒక దారిలో పెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు. ఈ ఒక్కళ్ళని చూపెట్టండి ఎక్కడైనా. వాళ్ళు లేరు, ఉన్నా వినేవాళ్ళు లేరు. వాళ్ళు వెళ్ళినే కాదు, మా వయసులో ఎవరో 10-12 ఏళ్ళప్పుడు ఆవిడ ఒక సిగరెట్ నోట్లో పెట్టుకుని ఉంటే వాళ్ళు ఎవరనేది అనవసరం, వచ్చి ఒక్కడు కొట్టి తీసి పడేసి అట్లా చేపట్టు లాక్కొచ్చాడు అమ్మ నాన్న చూపెట్టి, జాతకం ఉన్న పిల్లాడేంటి అక్కడ బీడీ కలుస్తున్నాడు అనేవాళ్ళు. ఇప్పుడు అక్కడ కూర్చుని సిగరెట్ కలుస్తున్నాం, మందు కలుస్తున్నాం, పెద్ద ఆయన తలదిప్పిపోతాడు అటు నుంచి. ఎందుకన్నా చూస్తే ఏమన్నా అనాలి అంటే మన అంటాడు మళ్ళీ నన్ను. సో ఇప్పుడు రెండండి, మీరు లక్ష్మణరెడ్డి గారు మీరు చాలా మంచి సామాజిక బాధ్యత ఉన్న పనులు చేస్తున్నారు కనుక మన ముందున్న రోజుల్లో మనకున్న పెనుముప్పులు 2 ఉన్నాయి. ఏదో మొత్తం కంప్లీట్గా సొసైటీని రీఓరియంట్ చేసుకోవాల్సింది. ఈ 2 పెనుముప్పుల వల్ల మీరు ఎన్ని రకాలుగా ఎన్ని రాజకీయ స్కీములు పెట్టినా, ఎట్లాంటి థాట్ ప్రాసెస్ తీసుకొచ్చినా సరే వీటిని అడ్రస్ చేయకుండా ఏ రాజకీయ పార్టీ కూడా పెద్ద మేలు చేయలేరు ఈ దేశానికి. 2 పెనుముప్పులు ఏంటి? ఫస్ట్ మనం ఈ దేశంలో ఉన్న యూత్ థాట్ ప్రాసెస్ని ఒక టాక్సిక్ థాట్ ప్రాసెస్ నుంచి ఒక ప్రోగ్రెసివ్ లైన్ తీసుకురావాలి. ఎంతసేపు నన్ను అడిగితే నేను క్రూడ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మన బట్టిన దరిద్రాలు 2 ఈ రోజున. ఒకటి ఈ అన్ని రకాల నీచమైన సంస్కృతులు వెదజల్లే సినిమా రంగం. దాంట్లో 2-3 జమ్స్ వచ్చి ఉండొచ్చు, ఏదో 2 బంగారు మొక్కలు ఉన్నాయని చెప్పి మనం అశుద్ధాన్ని మొత్తం తీసుకొచ్చి పెట్టుకోం కదా. సో వాట్ దే ఆర్ థ్రోయింగ్ అట్ ద సొసైటీ ఈజ్ టోటల్లీ డిస్గస్టింగ్. పైగా ఇది కాకుండా దానికి చెప్పండి ఏమండి. అసలు ఇవన్నీ మీరేమనుకోవద్దండి. ఈ దేశంలో ఇన్స్టిట్యూషన్స్ దే ఆర్ వాటర్డ్ డౌన్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దే యాజ్ గుడ్ యాజ్ నాన్ ఎగ్జిస్టెంట్. వాళ్ళు ప్రజల రక్తం పీల్చుకోవడానికి తప్పించి, వీళ్ళ డబ్బులు ఖర్చు పడడం తప్పించి ఏది కూడా మీరు అది ఒక సంసార పాటు గురించి మాట్లాడతారేంటి? ఎవరాళ్ళు? వాళ్ళకి ఏం సామాజిక బాధ్యత ఉందో? వాళ్ళకి ఏమన్నా ఆర్ దే అకౌంటబుల్ టు ఎనీబడి? ఇప్పుడు నేను ఒకసారి అందరూ పెద్ద వయసు ఉన్నాళ్లే అంటే ఇక్కడ ఎవరో మైనర్స్ లేదు కనుక చెబుతున్నాను. ఒక సినిమాలో ఒక విలను ఒక గర్భవతి మహిళను తీసుకొచ్చి అబార్ట్ అయ్యే వరకు డాన్స్ వేస్తాడు. నేను చెప్పా, వీడు ఈ కథ రాసినవాడు, ఈ పిక్చరైజ్ చేసినవాడు, ఈ డైరెక్టరు వీళ్ళని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేయాలి. ఎందుకంటే అలాంటి అత్యంత హేయమైన నీచమైన ఆలోచన వచ్చినందుకే వాళ్ళు మనుషులు కాదు. అసలు ఆలోచన వచ్చినందుకే అసలు వాళ్ళ మానవ జాతిలో వాళ్ళ స్థానం ఉండకూడదు. సో ఇట్లాంటి అది ఈ రోజున ఎక్కడ చూసినా సరే మనుషులు ఎవరైనా మాట్లాడుతూ కూర్చుని వాళ్ళ జీవనోపాధి గురించో లేకపోతే సమాజాన్ని ఏదైనా మంచి పని చేయడం గురించో చాలా తక్కువ. ఎంతసేపు సినిమా మాటలు, సినిమా డైలాగులు, ఇవి వాళ్ళ పాపం మనం వేరే దారి చూపెట్టలేదు వాళ్ళకి ఎవరు. అదే సంస్కృతిలో పుట్టారు, అదే సంస్కృతిలో తర్వాత వాళ్ళని వీళ్ళందరూ ఫుడ్ సోల్జర్స్లో వాడుకుంటున్నారు. ఈ ఫ్యాన్ క్లబ్లన్నీ దే ఆర్ ఆల్ స్పాన్సర్డ్. నాకు ఎలాంటి డౌటు లేదు. కావాలండి ప్రతి ఫ్యాన్ క్లబ్ వాళ్ళు ఎవరైనా ఉన్నాయండి, ప్రతి ఫ్యాన్ క్లబ్ ఈ సినిమా వాళ్ళకు ఉన్న ఎన్ని స్పాన్సర్ డబ్బులు ఇచ్చి స్పాన్సర్ చేసుకునేవి. ఇక వాళ్ళు ఏంటంటే ఇది కూడా ఒక రకమైన మత్తు చల్లటమే. తర్వాత ఈ యూత్ వచ్చేది ప్రపంచం ఈ దేశాన్ని తర్వాత పాపులేట్ చేసేది, దేశం స్థితిగతులు చూసేది, దేశం మంచి చెడ్డలు చూసేది ఇవాళ 15-20 ఏళ్ల మధ్య ఉన్న జనమే కదా. వాళ్ళు సరైన మనుషులు కాకపోతే దేశానికి భవిష్యత్తు ఏముంది? మీరు ఎంత పెద్ద పెద్ద స్కీమ్స్ పెట్టినా కూడా. సో వాళ్ళను సరిచేయటం ఎట్లా, ఈ రోజున తప్పుదారిని పట్టిన అశేషమైన ప్రజానీకాన్ని ఒక సరైన దారిలో తీసుకురావడం ఎట్లాగూ, కనీసం మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంది అనేది గుర్తు చేయడానికి ప్రతివాడు. నేను ఒక మొన్న మధ్య లాస్ట్ ఇయర్ మా కాలేజీ వాళ్ళు నన్ను అబుదాబి అల్యూమినై చాప్టర్ పిలిస్తే వెళ్తే వాళ్ళందరూ చదువుతున్నారు. ఒక 200-300 ఫ్యామిలీలు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఆర్ఎస్ వరంగల్ నుండి. వాళ్ళ పిల్లల్ని నేను మాట్లాడుతున్నాను, బాబు నేను నా లైఫ్ నా ఇష్టం, ఓకే నీ లైఫ్ నీ ఇష్టం, మేమేమంటలేదు నిన్ను. నౌ టెల్ మీ హౌ డిడ్ యూ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్?
నువ్వు ఈ ప్రపంచంలో రావడానికి వెనకాల ఇద్దరు ప్రత్యక్ష వ్యక్తులు, మా అమ్మ నాన్న. వాళ్ళిద్దరు ఉండటానికి ఇంకా నలుగురు, వాళ్ళ నలుగురు ఉండటానికి ఇంకా 16 మంది. సో వీళ్ళకి నువ్వన్నా రుణపడి ఉన్నావా లేదా? అట్లీస్ట్ రుణం అంటే డబ్బుల విషయంలో కాదు, ఎమోషనల్లీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ డూ యూ ఓ దమ్ ఎనీథింగ్? నీకు వాళ్ళకి రుణపడి ఉన్నావా లేదా? తర్వాత నువ్వు పుట్టినాక నువ్వేదో గాలి పిలుసు పెరగలేదు కదా. ఇప్పుడు నేను మా చిన్న ఊర్లో పుట్టి పెరిగాను. కొంతమంది నాతో పుట్టిన వాళ్ళు పాము గారు చచ్చిపోయారు, నదిలో మునిగి చచ్చిపోయారు, జబ్బు చేసి చచ్చిపోయారు. ఆ పోయిన వాళ్ళు నేను ఉండేవాడిని. ఇట్ జస్ట్ ఛాన్స్ దట్ ఐమ్ అలైవ్. నదిలో ఎత్తలేయడానికి వెళితే ఎవరో పెద్ద ఆయన పట్టుకుని, అరే అటు వెళ్ళకూడదురా మునిగిపోతారు, ఎక్కువ లోతుంది, ఇక్కడ ఆడుకోండి నేను చూస్తూ ఉంటానని 1 గంట కూర్చునేవాడు ఆడుకునే వరకు. అడ్డదారిన పొలం నుంచి వస్తుంటే అరే అక్కడ పాములు తిరుగుతున్నాయి, గట్టు మీద నుంచి వెళ్ళండి, ఇంకో దారి పట్టు తీసుకొచ్చి గట్టు ఎక్కించేవాళ్ళు. ఏదైనా పిచ్చికాయలు తింటే అరే తినేగా తినకూడదని చెప్పి తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేసేవాళ్ళు. సో ఎంతోమంది ఎక్కడో చోట ఒక వేలు పట్టు నడిపిస్తే మనం మనుషులుగా పుట్టి పెరిగి అకాల మృత్యు పాలవకుండా ఎక్కడో వచ్చి ఒక ఉపాధ్యాయుడు చదివించి మంచి బుద్ధులు నేర్పించి ఎక్కడ బతకడానికి ఎవరో ఉద్యోగం ఇస్తే చేసి 10 మంది సహాయంతో మనం బతికాము. మనకు బాధ్యత ఉంది సమాజం అంటే. కన్న తల్లిదండ్రులకి, పుట్టిన ఊరికి, మనం బతికిన సమాజానికి, ఆ దేశానికి రుణపడి ఉండాలి. నా లైఫ్ నువ్వంటే నువ్వేమైనా ఊడిపడి ఎవరి మీద పడకుండా ఊరిన యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ స్వర్గం నుంచి డైరెక్ట్గా వచ్చావు పో, నీ లైఫ్ నీది. ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు అబైడ్ బై ద నార్మ్స్ ఆఫ్ ద సొసైటీ విల్ నాట్ గివ్ యూ ఎనీ ప్రొటెక్షన్. నీ బతుకుని ఏదైతే బతుకు, నీ కష్టాలు వస్తే మమ్మల్ని అడగొద్దు. సో ఇది మనం పిల్లలకి ఒక దారిలో తీసుకోవాల్సిన మొత్తం సమాజానికి ఉన్న పెనుముప్పు ఏంటంటే వచ్చే తరాన్ని మనం సరైన దారిలో తీసుకురావటం మన బాధ్యత. ఒక తప్పు అనే దమ్మున్న మనుషులను మనం తయారు చేయలేదు. తలదిప్పుకు వెళ్ళేవాళ్ళు తప్పది. నీకెందుకంటే అంత నాశనం అయిపోతుంది. నువ్వు విక్టిమ్, నేను విక్టిమ్ అవుతాం. మనందరూ రెస్పాన్సిబిలిటీ ఉంది. అదొకటి. రెండో పెనుముప్పు ఏంటంటే ఇక నెక్స్ట్ 10 years తర్వాత ఆల్ ఆఫ్ అస్ విల్ డై అలోన్. ఎవరు ఉండరు మనం చచ్చిపోయేప్పుడు పక్కన, ఎవరు ఉండరు. ఇంకా ఏజ్డ్ పర్సన్స్ నేను చూసేవాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడు ఊర్లో మీరు వెళ్ళి చూడండి, భార్యాభర్త ఇద్దరు బతుకుంటే కనీసం ఒకళ్ళకొకళ్ళు అని ఉన్నారు. లేదా ఒక సింగిల్ అయితే దెర్ ఇస్ నో బడీ టు టాక్ టు. ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ ఒక సమాజంగా మనం ఒక రీఓరియంటేషన్ చేసుకోవాలి. ఈ వచ్చే తరాల్లో ఆఖరి రోజుల్లో మనుషులు ఎట్లా జీవిస్తారో వాళ్ళ బతుకు తెరివంటే. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎన్ని సొల్యూషన్ కాదు. అందరూ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండలేరు, అందరికీ స్తోమత ఉండదు కూడా. ఇప్పుడు పెద్ద కార్పొరేట్ హౌస్లు కడుతున్నారు, అంత 5-star లైఫ్ స్టైల్, అది రాదు అది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఎంవి రావు గారు చాలా సమయం తీసుకొని చాలా మంచి విషయాలు మనతో పంచుకున్నారు. ఎంవి రావు గారిని ఒక ఎన్ఆర్ఐ హాస్పిటల్కే పరిమితం కాకుండా రాష్ట్రం అంతా తన భావాలని, తన భావజాలాన్ని ప్రజలకి అందించడానికి కృషి చేస్తారని ఆశిస్తూ ఈ సమావేశానికి చేసిన పెద్దలందరికీ కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.